అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి సరిగమ పద నిరతాం తాం వీణా సంక్రాంత కాంతహస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం. అవటుతట ఘటిత చూళీ తాడిత తాడీ పలాశ తాటంకాం వీణావాదన వేళా కంపిత శీర్షాం నమామి మాతంగీం. నఖముఖముఖరిత వీణానాదరసాస్వాదనవనవోల్లాసం ముఖమంబ మోదయతు మాం ముక్తా తాటంకముగ్ధహసితం తే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఇంతవరకు మన సంగీతాన్ని ఆస్వాదించాం. అదేవిధంగా ఇప్పుడు అక్షరాల యొక్క వైభవాన్ని చెప్పుకోబోతున్నాం. అంటే ఇప్పుడు అక్షరాభ్యాసం అనుకోవచ్చు. ఇక్కడ అందరం అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళమే. కానీ అక్షరాలు ఒక్కసారి అడిగితే ఆగకుండా చివరి వరకు చెప్పగలిగేవారు అందరూ ఉన్నాము అని ప్రశ్నించుకుంటే సంతోషం చెప్పగలిగితే. కానీ నాకు తెలిసి తక్కువే ఉంటారు ఆ నుంచి క్ష వరకు ఆగకుండా చెప్పగలిగేవాళ్ళు. అవునా లేదా? అంటే అలవాటు తప్పిపోయింది. కానీ అక్షరాభ్యాసం అనే ప్రక్రియ మన సంస్కృతిలో చాలా గొప్పగా ఉన్నది. ఇక్కడ ముందుగా పిల్లవాడి చేత బియ్యంలో అది దిద్దిస్తారు. ఆ దిద్దించే క్రమం మనకు ఓ నామః శివాయ సిద్ధం నమః అని. ఇప్పుడైతే ఓం నమః శివాయ రాయించేస్తున్నారు. కానీ పూర్వకాలం ఓ నామః శివాయ అని రాయించేవారు. ఎందుకంటే మహామంత్రాన్ని పసిపిల్లల చేత పలికించకూడదు కనుక దాన్ని కొంచెం డైల్యూట్ చేసి ఓ నామః శివాయ అని ఇస్తారు పెద్దవాళ్ళు. అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఇందులో విశేషం ఏంటంటే మనకి అక్షరాలన్నీ భగవత్ స్వరూపాలనే భావం భారతీయ సంస్కృతిలో ఉన్నది. ఎందుకంటే లాంగ్వేజ్ లెటర్స్ ఇవన్నీ కూడా వ్యవహార జీవితానికి పనికొచ్చామని మనం అనుకుంటాం. కానీ వ్యవహారానికి పరమార్థానికి రెండిటికి పనికిరావాలి. అందుకే భారతీయ సంస్కృతికి భుక్తి ముక్తి అని రెండు ఉన్నాయి. భుక్తి ముక్తి ప్రదాయిని. భుక్తి అంటే ఇహలోకంలో మనం పొందే అనుభవాలన్నీ భుక్తి. కానీ ఇది ఎప్పటికే దీనికి ఒక ముగింపు ఉంటుంది. తర్వాత పరమార్థం ఒకటి ఉంది. ఆ పరమార్థం ఏదిందో అది ముక్తి. కానీ భుక్తి ముక్తి రెండు ఇవ్వడానికి ఒకే విద్య. భుక్తికో విద్య ముక్తికో విద్య కాకుండా. అయితే విద్యలు మనకి లోకంలో పనికొచ్చే విద్యలు కొన్ని ఉంటాయి, పరమార్థానికి పనికొచ్చే విద్యలు కొన్ని ఉంటాయి. ఈ రెండింటిని ముడిపెట్టే విద్యలు కొన్ని ఉంటాయి. అందుకు మనం లౌకిక విద్య నేర్చుకుంటేనే పరమార్థ స్పృహ కూడా కలిగి ఉంటూ వెళ్ళాలి. అంతేగాని దీని తర్వాత అది కాదు, రెండు కలిసి వెళ్ళాలి. దానికైనా దీనికైనా ఆధారం అక్షరమే. మీకు వేదాంతం చెప్పాలన్నా అక్షరం కావాలి, యోగశాస్త్రం చెప్పాలన్నా అక్షరాలు కావాలి, లౌకిక విజ్ఞానం నేర్పాలన్నా కూడా అక్షరాలతోనే చెప్పుకుంటారు ఇక్కడ. కానీ అక్షరాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే ప్రధానంగా అక్షరాలు ఎక్కడి నుంచి పుట్టాయి. నిన్న మన స్త్రీ సూక్తంలోనూ పురుష సూక్తంలోనూ దాని కొనసాగింపే ఇది కూడా అనుకుందాం. ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వహ మంత్రం చెప్పాం. అలాగే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనే మాట కూడా చెప్పుకున్నాం. తమస పరస్తాత్ ఆదిత్యవర్ణం. చీకటికి అవ్వల ఆదిత్యవర్ణంతో ఎవడు ప్రకాశిస్తున్నాడో అతడు అన్నాం. దీనికి అర్థం ఏం చెప్పుకున్నామంటే సూర్యుని వంటి వెలుగు అనొక అర్థం. ఆదిత్య అంటే అన్బ్రేకబుల్.
అది ఎప్పుడు ముక్కలు కాదు, అఖండమైనటువంటి జ్యోతిస్వరూపుడు. అటువంటి వర్ణం అంటే రంగు అని చెప్పుకున్నాం, కానీ వర్ణం అంటే అక్షరం అని కూడా అర్థం ఉంది. ఆదిత్య వర్ణం అంటే సూర్యుడికి సంబంధించిన అక్షరం ఏమై ఉంటుంది కొంచెం ఆలోచించాలి కదా. కొద్ది కాలం క్రితం మనకు నాసా వాళ్ళు రికార్డ్ చేసి పంపినటువంటి ఒక బిట్ చాలా మందికి తెలిసి ఉంటుంది. సూర్యమండలంలోంచి ఒక శబ్దం వస్తుంది అని వాళ్ళు చాలా సోఫిస్టికేటెడ్ సెన్సిటివ్ అయినటువంటి ఎక్విప్మెంట్తో రికార్డ్ చేశారు ఆ సౌండ్ని. ఆ సౌండ్ ఏమిటి అంటే ఓంకారమే అందులో వినబడుతోంది అని స్పష్టంగా చెప్తున్నది. ఈ మాట వినగానే నాకు స్వామి వివేకానంద మాట గుర్తొస్తున్నది. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది అని చెప్పాడు ఆ రోజుల్లో. అందుకు సంతోషించారు. అంటే బై నేచర్ సూర్యమండలం నుంచి ధ్వని వస్తుంది ఓంకారం. దానికి నేను ఆశ్చర్యపోయిన మార్కండేయ పురాణంలో ఒక అత్యద్భుతమైన ఘట్టం చెప్తాడు. అంటే సైన్స్కి పురాణానికి లింక్ ఇస్తే ఎంత బాగున్నదో అనిపిస్తుంది. ఇక్కడ సూర్యుడిలోంచి ప్రణవం వినబడుతుందంటే సూర్యుడి ఉందా ప్రణవం ఉందా, ఇది కూడా ఆలోచించవలసిన అంశమే కదా. కానీ మార్కండేయ పురాణంలో ఏం చెప్పారంటే సృష్టికి పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యాలని సంకల్పించుకుంటే ఆయన నుంచి అప్రయత్నంగా ఒక శబ్దం వచ్చింది. అప్రయత్నంగా అంటే బ్రహ్మకు కూడా నేను అంటున్నాను అని తెలియదు, అప్రయత్నంగా వెలికొచ్చింది. ఇక్కడ ఏమని వచ్చింది అంటే ఓం అని పలికింది. ఆయన నుంచి ఆశ్చర్యం, ఆయనకే ఆశ్చర్యం, ఎందుకంటే ఆయన వల్ల రాలేదు, ఆయన నుండి వచ్చింది. రెండింటికి చిన్న తేడా, త్రూ హిమ్ నాట్ బై హిమ్. అందువల్ల ఆయన ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు. ఆ వచ్చిన ప్రణవం ఒక తేజో రూపం ధరించింది. ఇక్కడ ఒక మాట ఏంటంటే మనకు శబ్దాన్ని ఒక సౌండ్ని కానీ అంటే ఆ వైబ్రేషన్లో ఒక కాంతి ఉంటుంది, ఒక తేజస్సు ఉంటుంది అని మన వాళ్ళు చెప్పారు. ఈ మధ్యకాలంలో కొన్ని దశాబ్దాల క్రితం టోనోస్కోపీ అనే పరికరం ద్వారా వాడిన ప్రతి శబ్దానికి ఒక కాంతి రూపమైన గ్రాఫ్ ఒక ఫార్మేషన్ ఉంటుంది అని మళ్ళీ రుజువైంది. చూడండి ఇక్కడ అక్కడ కథలో చెప్తున్నాడు ఏంటంటే ఓం అని బ్రహ్మ అనగానే ఆ ఓంకారం ఒక కాంతిమయ ఆకారం ధరించి కనబడింది. ఇక్కడ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు బ్రహ్మ. ఆ కాంతి నుంచి బ్రహ్మ వైపు కిరణాలు ప్రసరిస్తున్నాయి, అంటే ఒక అనుగ్రహం ఆయన వైపు లభిస్తుంది. దానితో ఆయన నుంచి రకరకాల శబ్దాలు వెలికి వచ్చాయి. అవి ఏమిటంటే 3 భాగాలుగా చేయొచ్చు ఆ శబ్దాన్ని. రుక్కులు, యజుస్సులు, సామములు. రుక్కులు అనేవి మనకు సాధారణంగా శ్లోక రూపంలో ఉంటాయి. యజుస్సులు గద్య రూపంలో అంటే ప్రొజైక్ ఆర్డర్లో ఉంటాయి. సామము గాన రూపంలో ఉంటుంది. 3 రకాలుగా వచ్చే శబ్దాలు ఆయన నుంచి. దీన్ని మనం రుక్ యజుస్ సామములు అంటాం. ఇవన్నీ కూడా ఓంకారం వెలుగు ఆయన మీద పడి ఆయన నుంచి వెలుగు వచ్చాయి. చిత్రం ఏంటంటే ఈ వచ్చినవన్నీ మళ్ళీ కాంతి రూపం ధరించి ఓంకారంలో కలిసేది. ఇదంతా కలిసి ఒక పెద్ద అద్భుతమైన కాంతి పుంజంగా ఏర్పడింది. ఆ కాంతి పుంజాన్ని చూస్తూ బ్రహ్మదేవుడు నమస్కారం చేశాడు. ఆ కాంతి పుంజ మధ్యంలో ఈ శబ్దాలన్నిటికీ మూలమైన పరమాత్మ దర్శనమిచ్చాడు. అదే మనం మహాపురుషోక్తుల్లో చెప్తున్న ఆదిత్యవర్ణి అనే దానిలో ఇంత విశేషమైన భావం ఉన్నది. ఇక్కడ ఆ కనిపించిన ఆ మండలం పేరు సూర్యమండలం. సూర్యమండలం అలా ఏర్పడింది అని చెప్పాడండి ఇక్కడ. ఇది పురాణం. నమ్మిన వారు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు. కానీ ఇప్పుడే ఓంకారం సూర్యమండలంగా వచ్చిందని పురాణం చెప్తోంది. సూర్యమండలం నుంచి ఓంకారం వినిపిస్తోందని సైన్స్ చెప్తోంది. ఆలోచించేవాళ్ళు ఎలా కలుపుకుంటారో కలుపుకోండి ఇక్కడ. అది సూర్యమండలంలో తప్పకుండా దివ్యమైనటువంటి జ్ఞానస్వరూపం ఉంది. సమస్త వేద జ్ఞానం అనే కాంతి సూర్యంలో ఉంది. అందుకే మనం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ సూర్యమంత్రాల్లో వస్తుందండి వేదంలో. అదే సూర్యుడిని కానీ ఉపాసన చేస్తే తప్పకుండా మన బుద్ధిశక్తి పెరుగుతుంది. ఎందుకంటే జ్ఞానం అంటే వేదమే. ఆ వేదమంతా కలిసి సూర్యమండలంలో కనబడుతుంది కనుక సూర్యమండలానికి ఒక పేరుంది. తతస్థం మండలీభూతం ఛాందసం తేజ ఉత్తమం. అది ఛాందస తేజంట. అంటే ఛాదస్థం తేజస్సు కాదు అర్థం. ఛాందసము అంటే ఛందస్సు అంటే వేదమంత్రము. ఆ వేదమంత్రముల యొక్క తేజస్సంతా కలిపి సూర్యమండలంలో కనబడుతుంది. అది ఒక్క మాటలో మనకి మహానుభావుడు ఆదిత్యవర్ధుల్లో చెప్పేశాడు. వ్యోమనాథస్తమో భేది ఋగ్యజుస్సావ పారగ అక్కడ చెప్పాడు. వ్యోమనాథుడు అంటే ఆకాశానికి ప్రభువు. తమోభేది అంటే చీకటిని పోగొడతాడు నాకు అర్థం కాదు, అజ్ఞానాన్ని పోగొడతాడు. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేటువంటి ఋగ్యజుస్సామ రూపాత్మకమైనటువంటి వాడు. అందుకే సూర్యుడిని మన వాళ్ళు వేదస్వరూపుడుగా దర్శనం చేశారు. అందుకే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణి విరించి నారాయణ శంకరాత్మని అంటారు. విశ్వనాథ సత్యనారాయణ ఒక అద్భుతమైన పద్యం రాశారు సూర్యుడి మీద. హనుమంతుడు చేస్తాడు ఈ శ్లోకం. మనకు సుందరకాండలో కనబడుతుంది. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్య చంజలిం దత్వా చకార గమనే మతి. హనుమంతుడు సముద్రలంఘనం చేసేటప్పుడు మొట్టమొదట ఆదిత్య భగవానికి నమస్కారం చేసుకున్నాడు. వాళ్ళ గురువు గారు. ఇప్పుడు తెలుస్తున్నది కదా హనుమంతుడు గురువు ఎవరు? సూర్యుడు. అందరు చిన్నపిల్లలకు కూడా తెలుసా కదా. అంటే సూర్యుడు గురువు ఎలా ఏంటంటే సూర్యుడు జ్ఞానస్వరూపుడు కనుక హనుమంతుడు ఆయన ఉపాసన చేసి తెలుసుకున్నాడు. అయితే సూర్యుడితో పాటు హనుమంతుడు ప్రయాణం చేసాడు అని చెప్పినప్పుడు సూర్యుడు స్టాటిక్ కదండి. హనుమంతుడు ఎలా ప్రయాణం చేశాడు మనం అడుగుతాం.
కానీ దాని అర్థం త్రికాలాల్లోని ఆ సూర్యమండలంలో ఉన్న ఈశ్వర తేజస్సును హనుమంతుడు ఉపాసన చేశాడు. అది ఆ ఉపాసన ఫలితంగా అతనికి జ్ఞానం లభించిందని అర్థం చేసుకోవాలి. దాన్ని మనం చిన్నపిల్లలకు అర్థం ఏంటంటే కథారూపంలో చెప్పుకున్నాం. సూర్యోపాసన అంత గొప్పది. అందుకే భారతీయ సంస్కృతిలో సూర్యోపాసన, సంధ్యా ఉపాసన చెప్పారు ఇక్కడ. ఇది అన్ని వర్గాల వారికి ఉన్నదండి. వారి వారి పద్ధతులు వాళ్ళు చేసుకోవచ్చు. ప్రతివారు సంధ్యాకాలంలో సూర్యమండలం భగవత్ స్వరూపం నమస్కరిస్తే తప్పకుండా వాళ్ళ బుద్ధికి శాంతిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆయన. అక్కడ ఒక మాట అంటాడు. ముఖ్యంగా అక్షరశాస్త్రం రచించినటువంటి పాణిని మొదలైన వాళ్ళు ఏమన్నారంటే అక్షర గణాలకు ప్రభు సూర్యుడు అని చెప్పారు. ఇక్కడ అక్షర గణములకి ప్రభు సూర్యుడు అంటే ఓంకారమే సూర్య రూపమైతే అక్షరాలకు మూలం ఓంకారం. కానీ అక్షరాలు ఎందు నుంచి పుట్టాయ్యా అంటే ఓంకారం నుంచి పుట్టాయని చెప్పాలి ఇక్కడ. అది ఎలాగో ఇప్పుడు ఒక్కొక్కటి మనం రుజువు చేసుకుంటూ చెప్తాం. ఇది పురాణంలో చెప్పిన వాటిని మన ఔచిత్యంతో ఆలోచించి లాజికల్గా సరి అయినదే మన మనసుకు తెలుసుకోవాలి కదా. మొత్తాన్ని సూర్య భగవానుడు ఆరాధన చేసి విద్యల్లో దిట్టలేనటువంటి వాళ్ళు ఎందరెందరూ ఉన్నారు. మన మహర్షులు అందరూ కూడాను గాయత్రి రూపంగా సూర్యుని ఉపాసన చేసి వేదాది విద్యలన్నీ తెలుసుకున్నారు. ప్రతివారు కూడా సూర్యుని పరమాత్మ స్వరూపంగా, వేదస్వరూపంగా దర్శించాలని దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉన్నటువంటిది. ఇందులో ప్రధానంగా ప్రణవం అన్నిటికీ మూలం. ఓంకారం యొక్క గొప్పతనం భారతదేశంలో ఓంకారానికి చాలా ప్రధానంగా చెప్తారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. హిందూ మతంలో ఒకడే భగవంతుడు. ఆ భగవంతుడిని చెప్పే అక్షరం ఒక్కటే ఓంకారం. కానీ ఆ భగవంతుడు లోక నిర్వహణ కోసం అనేక రూపాలు ధరిస్తాడు కనుక అనేక రూపాలు మనం చెప్తున్నాం. కనుక అనేకముగా ఉన్నా అని ఏకమే అని మనకు తెలుస్తున్నది ఇక్కడ. ఓం అనేది ఒకటే అక్షరం కదా. ఇప్పుడు ఓం అన్నప్పుడు దాని గురించి ఈ మధ్య చాలా రీసెర్చ్లు జరిగాయండి. జరిగి జర్మనీ వాడు దాన్ని పేటెంట్ చేయబోయాడు. తెలుసా మీకు? మళ్ళీ మనం వెళ్ళి ఆపాం. కొన్నాళ్ళు పోతే వాడు పేటెంట్ చేస్తామని జర్మనీ నుంచి మనకు వచ్చింది అంటాం. మనం ఆ స్థితికి వెళ్ళిపోతాం. కానీ ఓంకారం అనేటటువంటిది ఎంత సైంటిఫిక్గా ఉన్నదంటే అన్ని శబ్దాలకి మూలం ఓంకారం అని చెప్పారు. ఆఖరికి సంగీతానికి కూడా మూలం ఓంకారమే. అసలు శబ్దం విచ్చుకుంటే ప్రణవంలోంచి విచ్చుకుంటుంది. రేపు వాగ్గేయకారులు చెప్తారు కదా నాదోపాసన, వాళ్ళు ఎలా చెప్పారో రేపు చూసుకుందాం. అది స్వర విజ్ఞానం, ఇవాళ అక్షర విజ్ఞానం. అక్షరం స్వరం కలిస్తేనే సంగీతం కనుక ఇవాళ రేపు కలిస్తేనే సంపూర్ణం. రేపంతా వాగ్గేయకారులు వస్తారు మన కోసం. అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరము అనే మాట ప్రణవం నుంచి వచ్చింది అని చెప్పాడు. ఉదాహరణకి ఓంకారంలో అంతా ఒకడే భగవంతుడు అయినప్పుడు మళ్ళీ బ్రహ్మ, విష్ణు, రుద్రుడు ముగ్గురు ఎవరండి అని అడుగుతారు కదా. ఇప్పుడు చూద్దాం. ఓంకారంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ప్రధానంగా 3 అక్షరాలు. అకార, ఉకార, మకారములు కలిపితే ఓం. ఇది సాధారణంగా సామాన్యుడికి కూడా తెలుసు. దీన్ని మన శాస్త్రంలో ఏం చేశారంటే ఇంకా మైన్యూట్ పార్ట్స్గా డివైడ్ చేసి చూపించారు. అకార, ఉకార, మకారములు గ్రాస్ వినబడగానే మనకు కనబడేవి ఆ 3. ఇంకా సూక్ష్మంగా మైన్యూట్ నాదం ఇంకా ఉంటాయన్నారు. ఆ మైన్యూట్ నాదాల్లో కొందరు 5 చెప్పారు, కొందరైతే 8, 11 కూడా చెప్పారు. ఇప్పుడు ఎవరైనా ఈ మైక్ని నేనైతే 2 ముక్కలు చేస్తే ఇంకెవరైనా 10 ముక్కలు చేయొచ్చు. ఇప్పుడు చెయ్యమనుకోండి చేసి చూపించవచ్చు. కానీ 10 ముక్కలు 3 ముక్కలైనా అన్ని కలిపి ఒక మైక్లో ఉంటాయి. కనుక మనకి ఇంకా వివరణ చెప్పడం కోసం భాగాలుగా చేసి చూపిస్తూ ఉంటారు ఇక్కడ ప్రణవాన్ని కూడా. కానీ స్థూలంగా వినబడేవి మాత్రం అకార, ఉకార, మకారములు. ఈ 3ంటికి పైన వినబడని ఒక నాదం ఉంటుంది కదా. ఓం అని చూడండి, అది ఎక్కడికి వెళుతుందో పరిశీలించండి. ఎక్కడికి వెళుతుందంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళుతుంది. ఓం అని ఎక్కడో దేనివల్ల పలికావు, అక్కడి నుంచి పలికావు, మళ్ళీ తిరిగి అక్కడికి తీసుకుపోతుంది ఇక్కడ చిట్ట చివరికి. దాన్ని మన వాళ్ళు ఏమన్నారంటే మాండూక్యోపనిషత్తులో వేదాంతానికి ఓంకారం ఇచ్చారు. అకార, ఉకార, మకారాలు బయటకు వినబడేవి. వినబడిన సూక్ష్మమైనది ఏది ఉందో దాన్ని తురీయం అంటారు, 4వది. అంత మొత్తం ప్రపంచమంతా దానిలో ఉంది. ఇప్పుడు పరిశీలించండి ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. ప్రపంచమంతా ఒక్క అక్షరంలో ఎలా ఉందో తెలిస్తే అక్షరం యొక్క గొప్పతనం మనకు తెలిసిపోతుంది. సృష్టి, స్థితి, లయ, ఇదేగా ప్రపంచం అంటే. ఇది ఎప్పుడు ఉంటుంటుంది. అందుకని ఇప్పుడు సృష్టి అయిపోయే స్థితిలో ఉన్నాం మనం. ఎప్పుడు లయమవుతుందో అని ఎదురు చూడొద్దు. ప్రతి క్షణం సృష్టి స్థితిలో అయితే జరిగిపోతున్నాయి. సైన్స్ తెలిసిన మీకు నేను చెప్పక్కర్లేదు. ఇన్ ఎవరీ ఆటమ్, ఇన్ ఎవరీ సెకండ్ సృష్టి స్థితిలో అయితే జరుగుతూనే ఉన్నాయి. అవునా లేదా? అవి ఎలా అంటే ఒక క్రియేషన్, సస్టైన్ అండ్ డిస్ట్రక్షన్. ఈ పల్సేషన్స్ ప్రతి చోట ఉంటాయి. ఇక్కడ మనం కూర్చునున్నా మనలో ఎన్నో కణాలు పుట్టి పెరిగిపోతూ ఉంటాయి. ఇవి జరిగితే కానీ సృష్టి సాగదు. కానీ సృష్టిలో ప్రతి క్షణం కూడా సృష్టి స్థితిలో జరుగుతూనే ఉంటాయి. ఈ 3 చేసేవాడు ఒక్కడే. అది మన సంస్కృతిలో గొప్పతనం. ఈ అవేర్నెస్ లేక విష్ణువా శివుడా అని కొట్టుకుంటూ, నిలువ అడ్డమా అని కొట్టుకుంటూ అంత జ్ఞానాన్ని మనం కొట్టుకునే స్థాయికి దించేశాడు. కనుక రిచువల్స్ నుంచి స్పిరిచువల్గా మనం ఎదిగినప్పుడు ఫిలాసఫీ తెలుసుకోగలం. అందుకు చెప్తున్నాను, అటువంటి విశాలమైన జ్ఞానం పిల్లలకి ఇవ్వగలిగితే ఇలాంటి భేదభావాలు క్రమంగా తొలగిపోతాయి. సరే, మొత్తానికి ఆ, ఊ, మా 2 గురించి ఆలోచిద్దాం. ఆ ఓపెన్, ఫుల్ ఓపెన్. ఊ సస్టైన్, క్లోజ్. చూసారా?
ఓపెన్ అంటే సృష్టి, సస్టైన్ స్థితి, క్లోజ్ లయ. అకార ఉకార మకారాలు సృష్టి స్థితి లయలు మూడింటిని చెప్తున్నాయి. ఈ మూడు కలిపి ఓంకారంలో ఉన్నాయంటే సృష్టి స్థితి లయలు చేయగలిగిన ఏ వన్ ఎనర్జీ, సింగిల్ అండ్ ఓన్లీ ఎనర్జీ ఉందో దాన్ని ఓంకారం చెప్తోంది. అంటే ఒకే పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్ర రూపుడే సృష్టి స్థితి లయలు చేస్తున్నాడు. ఒకే ఓంకారం అకార ఉకార మకారాలే సృష్టి స్థితి లయలు మూడు చేస్తుంటుంది. ఇప్పుడు మీరు పరిశీలించితే ఓంలో మొత్తం ప్రపంచం అంతా ఉందా లేదా చెప్పండి ఇక్కడ. కనుక ప్రపంచంలో జరిగే ప్రతి క్షణం జరిగే సృష్టి స్థితి లయల్ని చెప్పే శబ్దం ఓంకారం. కనుక సృష్టి స్థితి లయలు మూడు చేసేవాడిని ఈశ్వరుని చెప్పేది ఓంకారం. అందుకు మన వాళ్ళు పరమాత్మని తెలియజేసే శబ్దము ఓం అన్నారు. ఈ మాట ఏదో మన హిందూ మతంలో చెప్పామనుకున్నాం, కానీ ఈ మధ్య యోగా ఒకటి బాగా అందరూ గౌరవిస్తున్నారు. యూత్ కూడా ఎందుకు గౌరవిస్తున్నారు? వెస్ట్ దాన్ని నెత్తికెత్తించుకుంది కనుక, అంతే కదా. వాళ్ళు గౌరవించారు కానీ మనం గౌరవిస్తున్నాం. కానీ ముందే మనం గౌరవించుకున్నట్టు ఇంకా వాళ్ళకి ఇంకా డీటెయిల్గా చెప్పవాలి. పైగా ఆనాడు పతంజలి ఎంతో యోగశాస్త్రం ఇచ్చే మధ్యలో 2 పీక్కొచ్చాం, మనం తెలుసలేదు. పతంజలి 8 యోగాలు అష్టాంగాలు చెప్పాడు, తెలుసు కదా. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి 8. దాని గురించి ఎంత నాలెడ్జ్ ఉందండి మనకి. మధ్యలో 2 మాత్రం లాగేశాం. యమ నియమాలు ఏంటో తెలియవు, ఆసన ప్రాణాయామాలు 2. అంటే మొదటిదాని మొగుడు లేడు, కడదానికి కళ్యాణం సామెత. అసలు యమ నియమాలు లేవు, ఆసన ప్రాణాయామాలు మిగిలే. కనుక యోగ విద్య యోగా అయి కూర్చుంది. విద్య ఎప్పుడు అవుతుందో తెలియదు ఇక్కడ. కనుక ముందు యమ నియమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? అది ఇది కలిపితే 10 ఉంటాయి. మొత్తం 15, 16 చెప్పాడు ఇక్కడ. అంటే యమ నియమాల పేరుకి 2 ఉన్నప్పటికి కూడా అవన్నీ పాటిస్తూ ఆసన ప్రాణాయామాలు చేయగలిగి క్రమంగా మనం అంతర్ముఖులమైతే అప్పుడు ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే స్థితి లభిస్తుంది. ఆయన చెప్పిన 2ంటికే అబ్బో గుండెలు బాధేసుకుంటున్నాం మనం ఇక్కడ. 8 తెలిస్తే ఆహార దేశానికి దండం పెట్టాల్సిందే ఇక్కడ. అలాంటి యోగ శాస్త్రంలో ఆయన చెప్తున్నాడు, పరిశీలించండి ఇక్కడ. ఈశ్వరుణ్ణి ధ్యానించమని చెప్పాడు. అందులో ధ్యాన విషయం ఏంటయ్యా? ఇంత ప్రాణాయామం దేనికి? ప్రాణాయామం ఏకాగ్రతకి. ఏకాగ్రతతో దేని ఎందుకు ధ్యానం చేయాలి? పరమేశ్వరుని ధ్యానించాలి. పరమేశ్వరుని ధ్యానించాలంటే ఆయన ఎవడు? సృష్టి స్థితి లయలు ఎవడు చేస్తారో వాడు పరమేశ్వరుడు. అంటే బ్రహ్మ విష్ణు రుద్ర 3 కలిపి ఒకటే అని అక్కడ స్పష్టంగా ఉంది. ఈ మాట గజేంద్రుడు కూడా అన్నాడు, ఎవ్వని చేయి జనించు జగం ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వరి ఎందుడింది పరమేశ్వరుడు ఎప్పుడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లేనప్పుడు సర్వము తానయ్యని వాడెవ్వడు. అంటే మీరు విష్ణువుని కొలుచుకున్నా బ్రహ్మ విష్ణు శివాత్మకుడు విష్ణు అనాలి, శివుడిని కొలుచుకున్నా బ్రహ్మ విష్ణు శివాత్మకుడు శివుడు అనుకోవాలి ఇక్కడ. అది ఇష్టదైవ సిద్ధాంతం, తప్పేం లేదు ఇక్కడ. ఇష్టదేవతా సిద్ధాంతం గొప్పదే, ఇతర దేవతా ద్వేషం లేనంత వరకు తెలుసుకోవాలి. కానీ ఏకత్వం వైపు మనం ఒకసారి తెలుసుకోగలిగితే ప్రపంచానికి మనం మెసేజ్ ఇవ్వగలం ఇక్కడ. మొత్తానికి సృష్టి స్థితి లయ 3 కలిసి ఉన్నాయి కనుక ఆయన అంటాడు పతంజలి యోగ శాస్త్రంలో, తస్య వాచక ప్రణవ ఒక మాట వేశాడు. ఈశ్వరుని ధ్యానించు, ఆయన తెలియజేసేది ప్రణవం. ప్రణవం అంటే ఓంకారం. ఓంకారంతో ఈశ్వరుని ధ్యానించు అని యోగాలో చెప్పాడు. అందుకే యోగం ప్రణవంతోనే ప్రాణాయామ విధానం చాలా ఉందండి, రకరకాలుగా చెప్తారు. అకారంతో ఉకారంతో మకారంతో ఓం అన్నప్పుడు ఎలా ఉచ్ఛ్వాస నిశ్వాసం తెలియాలో ఇవి గురువు దగ్గర నేర్చుకోవాల్సినవే, ఆ పద్ధతి ప్రాసెస్ అంతా కూడా. కనుక ఓంకారంతో ప్రాణాయామం ధ్యానము పతంజలి చెప్పాడు, చూశారా. అలాగే మన హిందూ మతంలో కూడా నమశివాయ నమో నారాయణాయ వీళ్ళిద్దరు కూడా ఓంకారం మాత్రం వదలరు, శివుడిని విష్ణువుని వదిలిన. అంటే ఓంకారం అనేది వాడికి శివుడిగా వీడికి విష్ణువుగా ఇంకొక గణపతిగా కనబడుతుంది ఇక్కడ పరిశీలిస్తే. కనుక ఓంకారం అనేది అన్ని అక్షరాలకి సృష్టి స్థితి లయలకి ప్రపంచంలో ఉన్న శక్తికి సంకేతంగా మనకు కనబడుతుంది. కానీ ఓంలో మొత్తం దాగి ఉంది కనుక ఆ ప్రణవాన్ని ప్రధానంగా హిందూ మతం స్వీకరిస్తుంది. కానీ హిందూ మతం అంటే ఓంకారమే ప్రధానంగా భావించే మతం అని ఒక డెఫినేషన్ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఆ ఓంకారం ఎవరిని తెలియజేస్తుంది? సృష్టి స్థితి లయకారుడే పరమాత్మని తెలియజేస్తుంది. సింపుల్ అయిపోయిందండి ఇక్కడ. అది ఓంకార అక్షరం అవునో కదా. కానీ అక్షరంతో పరమాత్మను ఆరాధించడం అనేది మనకు కనబడుతుంది కనుక ఈ అక్షరాల నుంచి అక్షరాలు ఎలా వచ్చాయి పరిస్థితి. ఓంకారం ఒక అక్షరం. అసలు మన ఆల్ఫాబెట్స్ అనే దానికి, లెటర్స్ అనే దానికి అక్షరం అని పేరు పెట్టినందుకే మన ఋషులకు నమస్కారం చేసుకోవాలంటే. అక్షరం అంటే అర్థం ఏంటి? క్షరం అంటే నాశనం, అక్షరం అంటే నాశన రహితం, ఇట్స్ ఎటర్నల్. అది చెప్తున్నాడు ఇక్కడ. అక్షరం ఎప్పుడు నాశనం కాదు, ఇట్స్ ఎటర్నల్, అది చెప్తున్నాడు ఇక్కడ. సృష్టి స్థితి లేనప్పుడు ఈ సృష్టి అందులో బీజ రూపంలో ఉంటుంది. అంటే చెట్టు మేనిఫెస్ట్ కాకినప్పుడు దాని యొక్క బీజంలో ఎలాగ దాగి ఉంటుందో ప్రపంచం మేనిఫెస్ట్ కానప్పుడు పరమాత్మలో దాగి ఉంటుంది. కనుక అది ఎప్పుడూ నశించదు, మళ్ళీ పరమాత్మ నుంచి వ్యక్తం అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఆ పరమాత్మ ఎప్పుడు నాశనం లేనివాడు కనుక ఆయన చెప్పే అక్షరం ఓంకారం కూడా నాశనం కానిది కనుక అక్షరము అంటే నాశన రహితం. అందులోంచి అక్షరాలు ఎలా పుట్టాయో చూద్దాం. ఇప్పుడు అక్షరం అనే మాట అనేటప్పుడు కొంచెం పరిశీలించండి. మన వాళ్ళు ఇలాంటి అబ్జర్వేషన్తో పెడతారండి. ఇంతవరకు నాశన రహితం అన్నాం కదా, అక్షరం అన్నప్పుడు ఏ పాయింట్లు ఎక్కడ తగులుతున్నాయో పరిశీలించండి. ఆ
మరి క్లోజ్ అయిందో తెలియదు, ఎక్కడెక్కడ తగిలిందో పరిశీలించండి. అంటే నోరు తెరుచుకున్న దగ్గర నుంచి నోరు మూసే వరకు పలికేవన్నీ అక్షరాలు అని అర్థం దీనిలో చెప్తున్నారు. కనుక అక్షరం అనే మాటలోనే అక్షరాన్ని పెట్టేశాడు మహానుభావుడు. ఇక్కడ నాశనరహితం అర్థమే కాకుండా నోరు తెరిచిన దగ్గర నుంచి నోరు మూసే వరకు పలికేవన్నీ అక్షరములే, అది దానిలో చెప్తున్న అందం. ఇప్పుడు ఓంకారం ఆ ఓ ఉం. ఓంకారం ఎలాగైతే నోరు తెరిచి నోరు మూసే వరకు చెప్తుందో అక్షరం అదే చెప్తోంది. ఇక్కడ ప్రణవానికి అక్షరాలకు ఉన్నటువంటి అనుబంధం. అక్షరం ఎలా విచ్చుకుని, ఓంకారం విచ్చుకుని ఎలాగైతే బయటకు వచ్చిందో అక్షరాలు కూడా అలాగే కనబడతాయి. మనం పరిశీలిద్దాం ఒకసారి. అక్షరాలతో జ్ఞానం. అసలు అక్షరాలు ఎలా పుట్టాయంటే భారతదేశంలో ఒక అత్యద్భుతమైన ఒక మాట కథ ఉంది మనకి. పరమేశ్వరుడు ఒకప్పుడు నాట్యం చేస్తూ డమరుకాన్ని మోగించట. వృత్తావసానే నటరాజరాజ ననాద ఢక్కాం నవ పంచవారం. నవ పంచ అంటే 9, 5 కలిపితే 14. ఆయన మోగించగానే 14 శబ్దాలు పలికేట. అందులో ఆ 14 శబ్దాలు అక్కడ ఉన్నటువంటి దేవతా జాతికి చెందినటువంటి శబ్దశాస్త్రవేత్తలు అవి రికార్డ్ చేసుకున్నారు. దాన్ని అనలైజ్ చేశారు. దాని నుంచి అక్షరాలు ఉత్పన్నం చేశారు అని ఒక విశేషం. దీని పేరు మాహేశ్వర సూత్రములు. ఇదొక్కటి నేను వివరించబోతే నాకు 5 రోజులు పట్టిందండి హైదరాబాద్. ఇప్పుడే భయపడిపోయిన అంత పట్టదు మొత్తం. అంటే దాన్ని చెప్పదలుచుకున్నది ఏంటంటే అందులో ఒక సైంటిఫిక్ స్ట్రక్చర్ ఉంది, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఊరికినే అది మంత్రం తంత్రం అని కాదు, దాని ఉన్న విషయం పరిశీలిద్దాం. ఆ 14 సౌండ్స్ ఏమిటో ఇప్పుడు చెప్తాను. అయున్, అరుళుక్, ఏవో, అయోచ్, హయవరన్, లంగ్, యమగణనం, జభై, గణదష్, జవగణదష్, కపచటతచటతౌ, కపై, శశసర్, హల్. మొత్తం 14 అండి. ఇక్కడ ఇవి అసలు మంత్రంలా జపం చేసుకున్న ఒక సిద్ధి ఉంటుంది, అందులో సందేహం లేదు. ఇక్కడ ఇందులో ఉన్న అందం పరిశీలిద్దాం. అయి ఉన్ మొదట చెప్తా. ఆ ఈ ఉన్ అని. ఇక్కడ అరుళుక్, అరు అడు అని పూర్వం తెలుగు అక్షరాలు ఉండేవిట. ఇప్పుడు తీసేస్తున్నారు. వీళ్ళెవరు తీసేయడారు ఇక్కడ తీసేయకూడదు. అరుళుక్, అరు అడు, ఏ ఔచ్, ఏ ఔ అచ్. ఇందులో పొల్లులు పక్కన పెట్టండి. పొల్లు అంటే తెలుసు కదా. ఆ పొల్లు పక్కన పెట్టేసి చూడండి మీకేమొస్తుంది. ఆ ఈ ఉ, ఆరుళ్ళు, ఏ ఔ ఇలా వస్తాయి అన్నమాట. హయవరట్, హయవర, హయవరట్, లన్, లా. అలా మీరు పొల్లులు తీసి ఒక్కొక్కటి చూడొచ్చు. ఈ పొల్లు పెట్టినప్పుడు ఎందుకు చెప్తాడు చూడండి. ఆ ఇవుడు నన్ను ఉంది కదా, అన్ గురించి చెప్పండి అని అడిగితే ఆకి అన్కి మధ్యలో అని చెప్పారంట. ఆ ఇవుడు. అక్కులు చెప్పండి అంటే అక్కులు చెప్పండి అంటే ఆ ఈవు అరుళ్ళు చెప్పాలి. అలాగే అయువులు అరుడు ఏ ఔచ్ కదా చివరికి ఉంది అచ్. ఆ నుంచి అచ్ వరకు ఉన్న మధ్య అక్షరాలని ఆకి అచ్కి మధ్యలో అచ్చులు అని అంటారు. ఇప్పుడు అచ్చులు అన్నాడు విన్నాం కదా. ఎందుకు అచ్చులు అంటారు ఇప్పుడు తెలియాలి. ఆకి ఇచ్కి మధ్యలో ఉన్న అక్షరాలని అచ్చులయ్యాయి. తర్వాత హైవరట్ నుంచి హైవరట్లని యమగణనం, జభై, గణదశ్, జవగణదశ్, కపచట చడత, కపై, శేషసర, హల్. కనుక హా హయవరట్లో హా చివరికున్న అల్లు, ఈ మధ్యలో అక్షరాలను హల్లులు. కనుక అచ్చులు హల్లులు అంటే ఎలా తయారయ్యాయి తెలిసింది కదా. ఇక్కడ దీన్ని అనుసరించి వర్ణక్రమం ఏర్పాటు చేశారు ఋషులు. ఇందులో హైవరట్లో మొదట హా ఉన్న కా తీసుకున్నారు మొదటి వర్గంలో. అలాగా హల్లులు కాతో మొదలు పెట్టారు. అచ్చులు అంటే ఆ నుంచి అమ్మహ వరకు అచ్చులు. ఇప్పుడు ఒక్కసారి అందరూ అనుకోవచ్చు ఈ చూడండి అయివు అంతే 3 అక్షరాలు. అయివులో ఆకి దీర్ఘం పెట్టి ఆ, ఈకి దీర్ఘం పెట్టి ఈ, ఊకి దీర్ఘం పెట్టి ఊ. అంటే అదే ఎక్స్టెండ్ అయిందే తప్ప మౌలికంగా 3 అక్షరాలు కదా అయివు. ఇలా మనం అకారం నుంచి అమ్మహ వరకు మనం 16 అక్షరాలు రాసుకుంటామే, అవన్నీ అచ్చులు అని చెప్పబడుతుంటాయి. ఇక్కడ దీనికి మరొక పేరు ప్రాణాక్షరాలు. చూడండి ఎంతలో ఎంత అందం ఉంది ఇక్కడ. ఇదే క్రమం. నేను ఏ తర్వాత బి ఎందుకుంది అనేది దానికి ఒక సైన్స్ ఉందో లేదో నాకు తెలియదు, లేదని వాదించను, ఉందని చెప్పను. ఇప్పుడు నా సబ్జెక్టు అక్షరాల గురించి కనుక దీంట్లో ఏముందో నేను చెప్తాను. ఇక్కడ దీనిలో క్రమం ఉంది, పరిశీలించండి. అచ్చుల్లోకి వెళదాం. ఆ, ఈ, ఊ, ఓ. అక్కడ ఎక్కడ మీరు క్లోజ్ అవ్వట్లేదు చూసారా? ఎక్కడెక్కడ తగులుతుందో పరిశీలించండి. ఆ, ఈ, ఊ, ఏ, ఓ. ఎక్కడ క్లోజ్ కావట్లేదు పరిశీలించండి. చివరికి అమ్ అయిపోయింది. అక్కడితో క్లోజ్ చేశాడు. అచ్చులు చూడండి. అమ్, అహ మళ్ళీ అన్నాం. దాన్ని విసర్గ అన్నాడు. పేరు ఎంత బాగా పెట్టాడు. హం పూర్ణానుస్వారం అని పేరు. దాని పేర్లు ఎంత అందంగా పెట్టాడు. అమ్ అంటే పూర్ణానుస్వారం. అమ్ కంప్లీట్. అక్కడ కాక సైకిల్ కంప్లీట్ అయింది. మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం కదా, అప్పుడు అహ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన ఎక్కడ తగులుతుంది చూడు. ఆహా, ఆ తగిలిన పాయింట్స్ పరిశీలిస్తున్నాడు.
అంటే దీనికి యోగానికి ఉన్న రిలేషన్. అహ అన్నప్పుడు మనకు నాభి దగ్గర స్పందన వస్తుంది చూడండి. కానీ ఏ అక్షరం వచ్చినప్పుడు మనలో ఏ నాడీ మండలం స్పందిస్తుందో పరిశీలించాలి. ఇక్కడ ఇలాంటి అబ్జర్వేషన్ చేయగలగాలి. ఆహా, దీనికి విసర్గ అని పేరు పెట్టాడు. పేరు పెట్టడంలోనూ గొప్ప అర్థం ఉంది. విసర్గ అంటే మళ్ళీ సృష్టి, సర్గ అంటే సృష్టి, అమ్మ అంటే క్లోజ్ కదా, మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. ఆహా అంటే ఓపెన్ అయింది. ఇప్పుడు అయినప్పుడు హా ఆకాశ అక్షరం, ఒక్కొక్క దానికి ఒక అక్షరం ఒక ప్రకృతికి కూడా తెలియజేస్తుంది కదా. కానీ హా అక్కడ మొదలుపెట్టి కాకా గా నా చేశారు. ఇప్పుడు మీరు కాకా గా అదొక స్కూల్ అండి. కాకా గా ఒక స్కూల్ అంటే కా స్కూల్లో ఉన్న అక్షరాలని 4, చా స్కూల్లో 4. మీరు ఇలా పరిశీలించండి. కక గజన్య చచ జజన్య అవి ఒక్కలా పలుకుతూ ఉంటాయి. టటడన తథదన వర్గములు, కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం, యవర్గం, శవర్గం. ఎన్నయ్యే మీరు జాగ్రత్తగా వింటే ఇప్పుడు 7 అవుతాయి. పైన అంతా కలిపి అచ్చులు అవర్గం. ఈ కింద హల్లులు మొదలవుతున్నాయి. హల్లులో కాకా గజన్య చచ జజన్య టటడన వస్తున్నాయి. వీటి పరిశీలించే ఇవి కూడా ఎలా వెళ్తాయో అదే క్రమంలో కా, దానికంటే తర్వాత చ తగులుతున్న చోటు చూడండి ట, అలా చిట్ట చివరికి మళ్ళీ వచ్చి ఇప్పుడు హా ష ఇలా చివరికి అక్కడ పూర్తవుతాయి. ఆ క్రమం కూడా పాప భావ అమ్మ అవన్నీ పెదాలు కదిలే, అంటే ఆ తెరుచుకుంటూ ఉంటూ పెదాలు కదిలే వాడి వరకు క్లోజ్గా తీసుకొచ్చారు. అక్కడ ఆ క్రమం పరిశీలించండి. చివరి అక్షరం హా, మీరు పరిశీలించారా? హా హా అనేది ఆఖరి అక్షరం. క్ష ద్విత్వాక్షరం. దాన్ని మనం రాస్తాం అక్షరంలో క్ష కోసం మనం క్ష పెడతాం, కానీ ద్విత్వాక్షరం కనుక దానికి అక్షరంలో స్థానం ఇవ్వకండి. హా. ఇప్పుడు మొదటక్షరం ఏంటి? ఆ. చివరక్షరం ఏంటి? హా. ఆ హ. హాకి స్ట్రెస్ అవసరం అవుతుంది, ఆకి స్ట్రెస్ లేదు. ఇందులో మీరు పరిశీలించండి. తర్వాత మొత్తం అక్షరాలని దేంట్లో ఉన్నాయి? ఆహా మధ్యలోనే ఉన్నాయి అక్షరాలని. కనుక దాన్ని నాదం చేసి హమ్ అంటారు. హమ్. అహంలోనే అన్నీ ఉన్నాయి తెలుసుకోండి. ఇక్కడ అహంలోనే అన్నీ ఉన్నాయి. ఇక్కడ దీనికి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడంటే సృష్టి అంతా ఉంది, ఇంత డిస్కస్ చేస్తున్నావు, ఇన్ని చేస్తున్నావు కదా, ఇన్ని ఉండాలంటే ప్రపంచంలో ఏది ఉండాలండి? ఒక్క మాట చెప్పండి, నేను ఉండాలి. నేనంటూ ఉంటే కదా ఇంత ప్రపంచం. అన్నమయ్య ఒకటే మాట చెప్పాడు, ముందు తాకలిగిన 3 లోకములు. ముందు తాకలిగితే 3 లోకములు. మన ఇంటికి నిద్రపోయాక ఎవడే ప్రెసిడెంట్ అయితే ఉంది, ఎవడే ప్రైమ్ మినిస్టర్ అయితే ఉంది, మన ప్రపంచమే తెలియదు. అవునా లేదా? కళ్ళు తెరిచేకే ఇంత ప్రపంచం. అందుకే అన్నమయ్య మరొక మాట చెప్తాడు, కను తెరిచినంతనే కలుగుని జగము, కను మూసినంతనే కడు శూన్యము, కనురెప్ప మరుగునని కలిమియను లేమియను. ఏం ఫిలాసఫీ అండి, ఏం గొప్పగా చెప్పాడు మానవుడు. కనుకనే రమణ మహర్షి ఒక్క మాట అన్నాడు, నీ గురించి తెలుసుకోవయ్యా అన్నాడు. నేను నేను నిన్న కూడా మనం అదే చెప్పాను. నీ లోపల నేను నేను అన్న చైతన్యం ఉన్నది. ఆ చైతన్యం నువ్వు పెట్టింది కాదు, ఆ చైతన్యం భగవత్ స్వరూపం. అదే ప్రణవ రూపం. అది ఆతో మొదలుతో పూర్తవుతున్నది. ఇది కూడా ఆతో ఉంటే హంతో పూర్తవుతుంది. ఇక్కడ కానీ అహంలోనే అన్నీ ఉన్నాయి. ఈ మాట అర్థం చేసుకోవడానికి అహమిత్యేవ విభావయే భవానీ అని లలితా శాస్త్ర ప్రారంభ శ్లోకంలో అహమిత్యేవ, అహమని అమ్మవారిని నమస్కరిస్తున్నాను. అందుకే ఇటు తీసుకెళ్ళి మళ్ళీ లలితా శాస్త్రం తీసుకొచ్చేసారండి. ఒక ఆయన కూడా ఆవువ్యాసంలో ఎక్స్పర్ట్, ఏది చెప్పినా ఆవువ్యాసం తీసుకెళ్తాడు. కానీ మనం ఏది చెప్పినా లలిత వైపు లాక్కెళ్తాం. ఇది హాస్యం కాదండి, అన్నిటికీ లలితే మూలం. మరి ఏం చేస్తాం? అక్కడ ఉన్నదే నేను చెప్పదలుచుకున్నాను. అక్షరాన్ని అమ్మల్లా చూడాలండి, మామూలు కాదు. మాతృకావర్ణ రూపిణి అని లలితా శాస్త్రంలో ఒక మాట ఉంది, విన్నారు కదా. ఈ అక్షరాలన్నీ లెక్క కడితే ఆ ఈ ఇలా మన దీర్ఘాలు కనుక తీస్తే మొత్తం 50 అక్షరాలు తేలుతాయి. వీటిని మాతృకలు అంటారు. మాతృక అంటే మనకు తెలుసు, రూట్, మదర్. దీని నుంచే మొత్తం అన్నీ తయారయ్యాయి. మీరు ఎన్ని శాస్త్రాలు చెప్పినా, వాక్యాలు చెప్పినా అక్షరాలే. ఏ టీ అన్నారనుకోండి, టాకి ఈ కలిస్తే టీ అయ్యింది. కానీ దాంట్లో ఒక క్రమం లేదు, దీంట్లో క్రమం ఉంది. పరిశీలించండి. మొదటి దానిలో ఆ నుంచి అమ్మహ వరకు ప్రాణాక్షరాలు అంటారు. కా నుంచి హా వరకు ప్రాణ్యక్షరాలు అంటారు. ఒకవేళ మీ ఇంటికి వెళ్ళే పిల్లలకి మళ్ళీ మీరు నేర్పండి ఒకసారి అక్షరం. ప్రాణ్యక్షరము అంటే ఇవి ప్రాణులు, అది ప్రాణము. చూశారు ఇక్కడ? ప్రాణి ప్రాణం తేడా ఏంటి చెప్పండి. ఇక్కడ ప్రాణం ఉంటే ప్రాణి. కానీ ప్రాణి అంటే ఇట్ కంటైన్స్ ప్రాణం. ప్రాణం అంటే ఇట్ గివ్స్ ప్రాణం. అది ఇక్కడ అది పైన ఉన్నవన్నీ ప్రాణములు. ఈ ప్రాణం లేకుండా ప్రాణులు పలకలేదు. మీరు పరిశీలించండి. ఉదాహరణ కాకా గాఘా ఉంది, ఆ తీసేసేయండి, ఇక్కు ఇచ్చి ఇట్టు ఇత్తు వస్తుంది. దాన్ని దత్తకాలక్షేపం చేస్తాం. కనుక వాడికి ప్రాణాలు తగిలితే కనుక పనిచేయదు. అవునా లేదండి? ఇక్కుకి ఆ కలిస్తే కా, ఈ కలిస్తే కి, ఊ కలిస్తే కు. కనుక మీ వాంగ్మయం అంతా ప్రాణం తగిలితే కనుక రావట్లేదు. అందుకే ప్రాణాక్షరాలు ఇవి, ప్రాణ్యక్షరాలు ఇవి. ఒక అద్భుతమైన దర్శనం ఏంటంటే, నాగరలిపిలో మీరు చూస్తే ఒక మాట ఉంది మనకి. భారతదేశంలో బోల్డని భాషలు ఉన్నాయి. అధికారికంగా గుర్తించినవి 14. గుర్తించినవి ఎన్ని ఉన్నాయో
కానీ అన్నీ మీరు పరిశీలించండి, జనని సంస్కృతము సకల భాషలకును, ఒప్పుకోక తప్పదు. కొంతమంది మేము సంస్కృతంలో అనము అని అంటూ ఉంటారు, కానీ అది కూడా దాని మూలమే. ఎందుకంటే వాళ్ళందరూ అక్షరాలు దిద్దేటప్పుడు సంస్కృత భాషను అనుసరిస్తారు. వర్ణక్రమం ఏదైతే ఉన్నదో సంస్కృత ప్రకారమే దిద్దుతారు. సంస్కృతం కూర్చింది ఈ భాషను ఇలాగే, దాని ప్రకారం. ఎందుకంటే మహేశ్వరుడు డమరకం నుంచి వచ్చిన సూత్రాల నుంచి అక్షరక్రమం అక్కడ నుంచి వచ్చిన మనకి. డమరకం అంటే ఇది ఫస్ట్ వైబ్రేషన్, అది ఇక్కడ ఇంకేం లేదు, వైబ్రేషన్. ఆ వైబ్రేషన్స్లోంచి వచ్చే మొత్తం ఎన్ని కలిపిన 50. ఇది తప్ప మరొక మీరు పలకలేదు 50 అన్ని. అందుకే వీటి మాతృకా వర్ణములు అని అంటారు. ఈ అక్షరాలుగా అనుగ్రహిస్తే సర్వశాస్త్రాలు అక్షరాలు కనుక అక్షర దేవతలు అనుగ్రహిస్తే మనకి ఏ శాస్త్రం కావాలో ఆ శాస్త్రం తప్పకుండా లభిస్తుంది. కనుక అక్షరాన్ని కేవలం మనం పలికే శబ్దాలు అనుకోవద్దు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవతను మన వాళ్ళు చెప్పారు ఇక్కడ. ఎందుకంటే ఓంకారమే ఈశ్వరుడైతే ఆయన నుంచి వచ్చినవి, ఓంకారం నుంచి వచ్చిన అక్షరాలన్నీ కూడా ఈశ్వర స్వరూపాలే కావాలి. ఒక్కొక్క అక్షరం ఉన్నప్పుడు ఒక్కొక్క శక్తి పుడుతుంది. మన వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పటికి మంత్రం చేసే వాళ్ళు ఉంటారు, లం పృథ్వీ తత్వాత్మనే, హం ఆకాశ తత్వాత్మనే, యం వాయు తత్వాత్మనే, రం అగ్ని తత్వాత్మనే, వం అమృత తత్వాత్మనే అని అంటూ ఉంటారు. అంటే అక్షరాలకి పంచభూత తత్వాలకి సంబంధించి చెప్పారు. లా అనేది పృథ్వీ తత్వం, హా ఆకాశ తత్వం. ఇది అనేటప్పుడు మన లోపల ఎక్కడ తగులుతుందో పరిశీలిస్తే ఇది ఇంకా మనకు అర్థమవుతుంది ఇక్కడ. అయితే ఇవేవో మనం ఊరికి అంటారు అనుకుంటారు, ఊరికి అనాల్సిన పని వాళ్ళకి ఏముందండి. వాడు అక్కడ పెట్టాడు, ఆ పదాన్ని ఎందుకు పెట్టాడంటే వాడి సైన్స్ వాడికి ఉంటుంది, అదే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చాలా కాలం క్రితం భారతదేశంలో ఒక పల్లెటూరులో జరిగిన ఒక చిన్న సంఘటన ఏంటంటే, హిమాలయ పర్వతాల్లో ఒక యోగి సాధకుడు ఉన్నాడు. ఆయన ఏదో దక్షిణాపథానికి వచ్చాడు, ఏదో పని మీద కర్మకొద్దో వచ్చాడు ఆయన. ఆ వచ్చినప్పుడు వాళ్ళకి ఎప్పుడు యోగనిష్ఠలో ఉంటారు, వాళ్ళు చూడడానికి మాత్రం పిచ్చి వాళ్ళలా కనబడుతూ ఉంటారు. సాధారణంగా మామూలు వాడు అనుకుంటారు కొంతమంది. ఆకలి వేసినప్పుడు ఏది దొరికితే అదే తింటారు, వాళ్ళు దాని గురించి ఆలోచించారు. అక్కడ ఒక దుకాణం ఉందండి, షాపు. ఆయన దగ్గరికి వచ్చి చెయ్యి చాచెట్ట పండిమ్మని. వాడు వీడెవడో అనుకున్నాడు, కోపగించుకుని ఆయన రాయితో కొట్టేట. ఆయనకి ఎక్కడ కోపం కలిగింది, ఆయన గోడ మీద ఒక పద్యం రాసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చిత్రంగా అతని మొత్తం దుకాణం తగలబడింది. తర్వాత అతని పట్ల అపచారం చేశారు కనుక ఆయనకి ఏదో కోపగించుకుని ఉంటాడని బుద్ధి వచ్చి వెళ్ళి కాలు పట్టుకున్నాడు. మనకు సామెతంగా అందితే జుట్టు అందకపోతే కాలని వెళ్ళి పట్టుకున్నాడు. ఆయన వచ్చి అందులో ఒక అక్షరాలు చేర్పేశాడు. అప్పుడు మళ్ళీ వాడు బ్రతకగలిగాడు. ఎందుకంటే రకారంతో కూడిన అక్షరాలు రాశాడు ఆయన. రకారం అగ్నిబీజం, మొత్తం ఎక్కువ రకారం పెడుతూ ఉంటే అగ్నిశక్తి ఉత్పన్నం అవుతుంది. దాని ప్రక్కన మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూ జల బీజం పెట్టగలగాలి. ఇవి తెలియాలండి. అందుకే నోటుకొచ్చినట్టు మాట్లాడుకురా బాబు అంటూ ఉంటారు ఇక్కడ. అలాగే చేతికి వచ్చినట్టు రాసేయకూడదు. ఇన్ని విశేషాలు ఉన్నాయి. అంతేకాదు, ఒకప్పుడు ఒక గొప్ప కవి ఆంధ్రదేశంలో ఉండేవారు. ఆయన మీద ఒక పత్రిక విలేఖరి కేవలం జాతి విరోధం పెట్టుకుని ఆయన అవమానిస్తూ తన పత్రికలో రాశారు. ఈయన మన మహానుభావుడు. ఆయన దగ్గర ఒక మంత్రశాస్త్ర సిద్ధుడు ఉన్నాడండి, శ్రీ విద్యోపాసకుడు. ఆయన పత్రికా విలేకరికి ఒక ఉత్తరం రాసి పంపాడు. అదేమిటో తెలియదు. ఆ పత్రికా విలేకరి పై అధికారి ఆయన మరుసటి రోజు ఉద్యోగం నుంచి తీశాడు. ఏం చేసేవరా అని పిలిచి అడిగట్టి ఈయన శ్రీ విద్యోపాసకుడు. ఆ లెటర్లో కొన్ని అక్షరాలు ఆర్డర్లో పెట్టడంలో నేను ఏది వేస్తే వాడు కొట్టి కింద దిగిపోతాడో అలాంటి అక్షరాలు పెట్టాను. అది వాడు చదివిపోయాడు అన్నాడు. దీనికి అర్థం ఏంటంటే అక్షరాలకు ఉన్న శక్తుల గురించి కొంచెం ఆలోచించాలి. మన పెద్దవాళ్ళు అందుకే అలాంటి శక్తులు కలిపిన శబ్దాలు ఇచ్చారు. అవే వేదమంత్రాలే పురాణాలే లభిస్తున్నాయి. అక్షరాలకు అంత శక్తి ఉంటుంది. కానీ అక్షరాన్ని దేవతల రూపంలో చూపిస్తూ ఒక్కొక్క అక్షరానికి ఏ ఏ అధిదేవతలు ఉన్నారు, వాటి స్వరూపాలు ఏమిటి పెద్ద శాస్త్రం ఉందండి మనకి. అది కొంత మీ లలితా శాస్త్రంలో పరిచయం చేశారు. విశుద్ధి చక్రనిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. విశుద్ధ చక్రం అంటే ఈ కంఠం. ఈ కంఠంలో ఒక తల్లి ఉంటుందిట. అంటే అమ్మవారే ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్కలా రూపంతో ఉంటారు. ఉంటేనే మన శరీరంలో ఇవి నడుస్తున్నాయి. అమ్మవారు అనండి, శక్తి అనండి, ఎనర్జీ అంటే ఎవరైనా ఒప్పుకుంటారు కదా, ఇక్కడ ఒక ఎనర్జీ ఉంటుంది. దానివల్ల మన చర్మం అంతా చూసుకుంటుంది ఆ తల్లి. ఇంకొక రక్తం చూసుకునేవాళ్ళు అనాహత చక్రంలో. అలా సప్త ధాతువులు మన శరీరంలో ఉంటాయి. చర్మము, రక్తము, మాంసము, అస్థి అంటే ఎముక, మజ్జ, మేధస్సు, శుక్రము. మజ్జ అంటే ఎముకల లోపల ఉండేటువంటి ఒక గుజ్జు, అది చాలా అవసరం. అదేవిధంగా మేధస్సు అంటే మెదడులో ఉన్న సున్నితమైన కొవ్వు. అలాగే శుక్రము, మొత్తం 7. ఈ సప్తధాతువులు బాగుంటేనే శరీరం బాగుంటుంది. ఈ సప్తధాతువుని కంట్రోల్ చేసే ఎనర్జీ పాయింట్స్ మొత్తం మనకి మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ వీటిలో ఉంటాయి. దీని గురించి మీకు నేను చెప్తే అర్థం కాకపోతే జాన్ వుడ్రాఫ్ అని ఒక ఆయన రాశారు, చదవండి. వాడు చెప్తే రుచిగా ఉంటాయి.
అయితే ఆయన సాధన చేసి రాశాడు, ఊరికి చదివి రాయట్లేదు. సాధన చేసి రాసి పిల్లలకి చెప్పండి. ఇదేంటి మా సంస్కృతి. ఇంకా మిగిలిన దేశాలు మెటీరియల్గా అభివృద్ధి సాధించే కానీ ఇంత లోతుకు వెళ్ళలేదు చెప్పండి వాళ్ళు. ఇక్కడికి వాళ్ళు రీసెర్చ్ చేసి చాలా విషయాలు చెప్పారు. మనం ఒప్పుకోకపోయినా చక్రాలు ఉంటాయండి. అంతేగాని మొత్తం షట్చక్రాలు ఎక్కడ ఉంటాయంటే హిందూ మత గ్రంథాలు అనకండి. ఒక కార్డియాలజిస్ట్ వచ్చి గుండె గురించి చెప్పాడంటే గుండె ఆయనకే ఉంది అనుకోకూడదు. ఆయన చెప్పేది తెలిసిందండి ఎడం వైపు గుండె ఉంటుందని అన్నాడు ఒక ఆయన చెప్పేది తెలిసింది కానీ ఆయన చెప్పే ఎడం వైపు రాలేదు. అది తెలుసుకోండి ఇక్కడ. కనుక ఇవన్నీ మనలో ఉన్నవే, వాటి గురించి చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడు ఎలాంటి శరీరాన్ని ఇచ్చాడో చూడండి. ఇక్కడ మనం వాడుకోవడంలో ఉన్నది. ఇక్కడ ఒక ఆయనకు సెల్ ఫోన్ ఇచ్చారట నా బోటిగాడికి. వాడికి రెండే తెలుసు, ఫోన్ చేయడం, ఫోన్ వస్తే తీసుకోవడం. కానీ అదే సెల్ ఫోన్తో ప్రపంచంతో ఎన్ని మాట్లాడచ్చు, ఎన్ని చేయొచ్చు దానిలో ఎక్స్పర్ట్కి తెలుస్తుంది. మన శరీరం కూడా సెల్ ఫోన్ లాంటిది. మనం రెండింటికే వాడుతున్నాం, తినడానికి, తిరగడానికి, ఉద్యోగం చేయడానికి, పట్టుకోవడానికి. కానీ దీనితో ఎంత అద్భుతాలు సాధించవచ్చు, నీలో ఉన్న పరమాత్మను ఆవిష్కరించుకోవచ్చు అని మన ఋషులు చెప్పారు. కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇది అలాగే సెల్ ఫోన్తో పాటు మాన్యువల్ ఇస్తాడు ఎలా వాడుకోవాలో. అలాగే మనకి ఈ శరీరాన్ని ఎలా వాడుకోవాలో మాన్యువల్ ఇచ్చారు. అదే ఋషులు ఇచ్చే శాస్త్రాన్ని తెలుసుకుంటారు. దాన్ని మనం యోగంతో ఎంత తెలుసుకోవచ్చు ఇక్కడ. కానీ అక్షరాలు ఉన్నప్పుడు ఏం పలుకుతాయో పరిశీలించారు ఇక్కడ. కనుక అక్షరాల్లో పంచభూత శక్తులు, అక్షర క్రమం. ఇప్పుడు ప్రాణ్యక్షరాలు కలిసే ఇక్కడ. ప్రాణాక్షరాలు ప్రాణ్యక్షరాలు కలిస్తే అక్షర క్రమం తయారైంది. అందుకే ముందు ప్రాణాలు పెట్టారు, తర్వాత ప్రాణులు పెట్టారు. పైగా మూగవాడైనా అనగలిగేవి ప్రాణాక్షరాలు. అని వాడి ఉంటాడు ఇక్కడ. ప్రాణాక్షరాలకు అంత శక్తి ఉందండి. ఎవడైనా పలగలడు. అందుకే ప్రాణాక్షరాలు, ఇది ప్రాణ్యక్షరాలు. పేర్లు అంత గొప్పగా చెప్పారు చూడండి. ఇదే క్రమం. మార్చితే సైన్స్ ప్రాసెస్ పోతుంది. ఆ పద్ధతి అంత చక్కగా అందించారు ఇక్కడ. పైగా మీరు రాసి చూడండి, ఇదంతా మనస్సులో రాసుకోండి. పైదంతా చాలా పెద్దగా ఉంటుంది, అకార ఉకార మక అవన్నీ పెద్దగా ఉంటాయి. కింద కాకాగా చూస్తే కంట నుంచి తల వరకు ఉన్నట్టుగా కనబడతాయి. మన దేవతలందరినీ కూడా అక్షరాలన్నీ కలిపితే మన దేవతల రూపంతో భావించారు. ఇది ఒకటి ఆలోచించవలసిన అంశం. ఉదాహరణకి మహన్యాసం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. ఇక్కడ రుద్రం చేసేటప్పుడు మహన్యాసం చేస్తారు. అక్కడ మంత్రాలు జాగ్రత్తగా పరిశీలించండి. ఆ మంత్రానికి ముందు అం, ఈం, ఈం ఇవి చెప్తారు అక్షరాలు. అలాగే మాతృకావర్ణ రూపుడైన 50 అక్షరాన్ని శ్రీ విద్యలో కూడా న్యాసం చేస్తారు. శరీరంలో ఒక్కొక్క భాగం దగ్గర ఒక్కొక్క అక్షరాన్ని ఉన్నట్లుగా భావన చేస్తారు. ఇది మాతృకాన్యాసం. అది చేసి జపం తపం పూజ పురస్కారం చేస్తారు ఇక్కడ. అందుకో మాట ఉన్నది, అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం అన్నారు ఇక్కడ. అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ. ఇది సృష్టిలో అయోగ్యుడు అనేవాడు ఉండేటండి. ప్రతి మానవుడు యోగ్యుడే. వాడు ఏ విధంగా యోగ్యుడో తెలుసుకుని మలచేవాడు దొరకడం కష్టం. వాడు దొరికితే వీడు యోగ్యుడైపోతాడు. అలాగే చెప్తూ మంత్రము కాని అక్షరము లేదు, ఔషధం కాని మూలిక లేదు అన్నాడు ఇక్కడ. సృష్టిలో ప్రతి మూలిక ఔషధమే. కానీ ఇది ఎలా వాడాలో వైద్యశాస్త్రం చెప్తుంది. అలాగే ప్రతి అక్షరము మంత్రమే, అది ఎలా వాడాలో మంత్రశాస్త్రం చెప్తుంది ఇక్కడ. కానీ అక్షరాలే మంత్రాలు అని తెలుసుకోగలిగితే ఇంకేం కావాలండి? మీరు ఏ మంత్ర జపం చేసినా అక్షరాలు లేకుండా అవుతుందా లేదా చెప్పండి ఇక్కడ. ఇప్పుడు మొదట ఆ నుంచి దేవనాగరి లిపిలో మీరు రాసి చూస్తే అన్నిటికీ తొండాలు ఉంటాయి. మీరు పరిశీలించలేదు. ఆ మొట్టమొదట ఓంకారాకారంలో 3 వస్తుంది. దాని తర్వాత పక్కన గీత. దేవనాగరి అంటే ఏంటో లేదండి, హిందీ. ఇప్పుడు హిందీ అంటే అర్థమవుతుంది. కానీ హిందీకి స్క్రిప్ట్ లేదు, దేవనాగరి నుంచి లాక్కున్నారు. అది కూడా తెలుసుకోండి ఇక్కడ. ఆఖరి దేవనాగరి అంటే హిందీ అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అసలు పక్కకు పోయింది. సరే ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఆ పక్కన వస్తుంది. తర్వాత ఆ మళ్ళీ తర్వాత ఈ పైకి వస్తుంది. చూడండి, తొండం అటు ఇటు తిరుగుతుంది. ఓ ఔ అన్నీ తిరుగుతుంటాయి కిందకి. కనుక ఆ మొదటివన్నీ తొండంలా కనబడుతున్నాయి. క్రిందవన్నీ చూస్తే కంఠం నుంచి కిందవన్నీ ప్రాణాక్షరాలన్నీ తొండంలా ఉండి ప్రాణ్యక్షరాలన్నీ కంఠం నుంచి పాదం వరకు ఉన్నట్టు కలిపితే మొత్తం అక్షరాలు చూస్తే గణపతి స్వరూపం మనకు దర్శనమిస్తుంది. అక్షరాల్లో గణపతిని చూడవలసిన స్వరూపం ఉంది, అక్షర గణపతి. ఇది అంతే కదా. శారదాంబని ఇంతవరకు మనం కొలుచుకున్నాం కదా. శారదాదేవి ఎలా ఉంటుంది అంటే ఇప్పటికి శృంగేరిలో శారదామాతని స్తోత్రం చేస్తూ చక్కగా ఆరాధన చేస్తారు. అందుకు పంచాశద్వర్ణ భేదేర్ విహిత వదనదో పాదయుక్కుక్షివక్షాం దేశాం భాస్వత్ కపర్ద కలిత శశికలాం యుందు కుందావదాతాం అక్షస్రం అంటూ మొదలుపెట్టి 50 అక్షరాలు శారదాంబ శరీరంగా చెప్పారు ఇక్కడ. ఇది ఎలా చెప్పారో చూడండి. మొదటి ప్రాణాక్షరాలన్నీ ముఖంలో పెట్టేశారు. ఆ శిరస్సు, ఆ కన్నోరు, ఈ కన్ను, ఈ రెండో కన్ను, ఈ ఊ చెవులు, అరు అరు నాసికారంధ్రాలు, అడు అడు బుగ్గలు, ఏలు పెదవులు, ఓలు దంతాలు, అం నోరు భాగం, అహ కంఠ భాగం,
మొత్తం శిరస్సు నుంచి కంఠం వరకు. ఇది అమ్మవారి శిరస్సు. ఆ తర్వాత చేతులు కక్కగన్య, కుడి చేయి, ఎడమ చేయి చచజన్య, టటడన కుడి పాదం, కుడి తొడ నుంచి కుడి పాదం వరకు, తతదన ఎడమ తొడ నుంచి ఎడమ పాదం వరకు, పా ఫా 2 పార్శ్వాలు, బా పృష్ఠభాగం, భా నాభిభాగం, మా హృదయ భాగం. ఇలాగా మొత్తం అక్షరాలన్నీ అమ్మవారి దేహంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించారు. కానీ శారదాదేవి అంటే నథింగ్ బట్ ఎంబోడిమెంట్ ఆఫ్ అక్షర. అందుకే పంచాశద్వర్ణ విగ్రహ. అందుకే పిల్లలకి సరస్వతీదేవిని ప్రార్థించిన బాబు అని ఎందుకు చెప్తారంటే, ఆ అక్షర దేవతలు అనుగ్రహిస్తేనే నీ విద్యలన్నీ భాషిస్తాయి. ఏ విద్యను అక్షరాలతోనే చెప్పుకుంటాం. అంతేకాదు, మనకి గుజరాత్లో అంబాజీ అనే శక్తిపీఠం ఒకటి ఉంది. అహ్మదాబాద్ నుంచి చాలా దూరం ప్రయాణం చేయాలి. అంబాజీకి సమీపంలో ఒక అత్యద్భుతమైన కామాక్షి మందిరం చూశాను నేను. వెంటనే మన దక్షిణార్థ శిల్పం అక్కడ కనబడుతుంది. కంచి పరమాచార్యులు వారు అక్కడ ఉండి ఇక్కడ ఒక ఆలయ నిర్మాణం చేయాలని డిజైన్ ఇచ్చారు. దాన్ని అనుసరించి జయేంద్ర సరస్వతి స్వామి వారు అక్కడ అత్యద్భుతమైన ఆలయ నిర్మాణం చేశారు. ఆ చరిత్ర తెలిసి ఆలయం చూడాలని నేను వెళ్ళాను. మధ్యలో కామాక్షిదేవి ఉందండి, కాంచీపురం కామాక్షి, లలితాంబ. తర్వాత ప్రాకారం చుట్టూ 50 దేవాలయాలు ఉన్నాయి. ఏమిటా 50 దేవాలయాలను చూస్తే, ఆ 50 దేవాలయాలు 50 అక్షర దేవతల ఆలయాలు. ఆ నుంచి క్షా వరకు అక్షర దేవతలు ఎలా ఉంటారు అంటే, ఒక అక్షరంలో ఒక దేవత రూపం ఎలా ఉంటుందో కూడా వర్ణించారు మన వాళ్ళు. దాని రంగు ఎలా ఉంటుంది, అక్షరానికో రంగు ఉంటుంది, స్వరానికో రంగు ఉంటుంది, అక్షరానికో దేవత ఉంటుంది, స్వరానికో దేవత ఉంటుంది. అది తెలిసి ఆరాధన చేస్తే అక్షర శబ్ద బ్రహ్మోపాసన, సంగీతం నాదోపాసన. అందుకని ఊరికి తాళం వేసుకుంటూ తొడపగలు కట్టుకుంటూ పాడితే అది నాదోపాసన, అది పాట అవుతుంది. అది సంగీత విద్వాంసులు అందరినీ నాదోపాసకులు అనకూడదు, ఒక జాగ్రత్త స్వామి అన్నారు. సంగీత విద్వాంసులు దొరకచ్చు కానీ నాదోపాసకులు దొరకరు. సాహితీవేత్తలు దొరుకుతారు కానీ శబ్ద బ్రహ్మోపాసకులు దొరకరు. అక్షరాన్ని దేవతగా భావించి రచన చేసిన సాహితీవేత్త శబ్ద బ్రహ్మోపాసకుడు. స్వరాన్ని దేవతలుగా ఆరాధించి సాధన చేసేవాడు నాద బ్రహ్మోపాసకుడు. అందుకే ఈ మాటే త్యాగరాజు చెప్పాడు, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే. అది గ్రహించవలసినది. ఇంకా వాళ్ళ గురించి చెప్పుకోవడం రేపు ఉంది, కానీ అక్షరం అర్థం కావడానికి అది కావాలి. అందుకే ప్రతి అక్షరం దేవతకు ఉపాసన చేస్తే శ్రీకైవల్య పదంబు చేరుడుకునే చింతించేదన లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవుద్రేక స్తంభకు. అందుకోసం రచన చేస్తున్నాడు పోతన గారు. ఆయన మహర్షి, ఆయన అక్షరాలు మంత్రాలు. కనుక ఎవడైతే అక్షరాన్ని భగవతత్వంగా భావించి తాదాత్మ్యం చెంది పలుకుతాడో వాడి నోట పలికిన అక్షరం మంత్రం అవుతుంది. ఇప్పుడు మంత్రం అని మరో మాట వచ్చింది ఇక్కడ. మంత్రం అంటే శక్తిమంతమైన శబ్దము, ఇది అర్థం. ది సౌండ్ విచ్ హ్యాస్ ఎనర్జీ. శక్తివంతమైన శబ్దాన్ని మంత్రం అంటారు. వాక్యాలుగా అర్థం తెలిస్తే గానీ అర్థం కాదు. మంత్రానికి ఆయనకి అర్థం తెలిసినా తెలియకపోయినా ది మీర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది సౌండ్, దానితో వస్తుంది ఎనర్జీ. అందుకు మంత్రం అంటే అంత గొప్ప విషయం. కానీ అక్షరాలని మంత్రాలుగా ఉపాసించడం అనేటువంటిది వివిధ ఉపాసనా శాస్త్రాల్లో కూడా ఉంది. అంతేకాదు వైష్ణవంలో కూడా ఉంది. విష్ణు భక్తులు కూడా ఆరాధన చేసేటప్పుడు సర్వవాగీశ్వరేశ్వర ఆయన అక్కడ. ఎందుకంటే ఒకటే ఈశ్వరతత్వం కదా. కానీ అమ్మవారిగా ఆరాధించినదే, శివుడిగా ఆరాధించినదే. ఇంకొకటి మనకి తిరువత్యూరును కూరుందండి. ఇది ఎక్కడుంటుందంటే సరిగ్గా మనకి దీని ప్రధానంగా మద్రాసు దగ్గర ఉంటుంది తిరువత్యూరు. వెళ్ళొచ్చు, అక్కడ అద్భుతమైన శివాలయం ఉంది. త్యాగరాజ స్వామి ఆలయంలో స్వామివారికి కీర్తనలు రచించారు. అక్కడ మీకు అక్షరలింగాలు ఉన్నాయి, 50 లింగాలు. ఇది విశేషమైన అంశం. ఇక్కడ లింగాల రూపంలో ఉంటాయి. అంతేకాదు అత్రి మహర్షి వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ఒక మాట అంటాడు, అకారాది క్షకారాజ్యైర్ వర్ణైర్య ప్రతిపాదిత కలౌ శ్రీ వెంకటేశాక్ష శరణం మే ఉమాపతి. అకారం నుంచి క్షకారం వరకు ఉన్న వర్ణాలు ఏ ఈశ్వరుడు చెప్తున్నాయో ఆ ఉమాపతి వెంకటేశ్వరుడికి నమస్కారం అన్నాడు. అంటే ఆయన శివుడిగా అక్షరపతిగా దర్శించాడు. ఆయనే విష్ణువు, ఆయనే శివుడు. కానీ అక్షరమును శివస్వరూపములుగా దర్శిస్తారు. అందుకే తెలుగువారు అక్షరాభ్యాసం చేసేటప్పుడు నమః ఓ నమః శివాయ అని ఎందుకన్నారంటే, అక్షరాలు ఈశ్వర రూపాలు కనుక మనం దాన్ని ఆ విధంగా దిద్దుకుంటున్నాం. అక్కడ అక్షరాభ్యాసంలోనే చెప్తున్నారు. అంటే ఊరికిన అక్షరాలు దిద్దుకోవడం కాదయ్యా, అక్షర దేవతలను అనుగ్రహించడం కోసం ముందు వాటిని అక్షరాభ్యాస రూపంలో ప్రార్థన చేస్తున్నావు. అక్షర దేవతలను అనుగ్రహిస్తే నీ జీవితం అంతా అన్ని విద్యలు వస్తాయి అని చెప్పడం కోసం అంత అత్యద్భుత విధానం చెప్పారు. అంతేకాదు లలితా సహస్రనామం చెప్పినట్టు డాకిరీశ్వరి కంఠంలో ఉంటుంది. ఆవిడ చుట్టూ 16 మంది దేవతలు కూర్చుంటారటండి. ఆవిడ చుట్టూ కొలుచుకుంటూ ఆ 16 మంది దేవతలు ఎవరు అంటే, ఆ నుంచి అమ్మహ వరకు 16 అక్షరం. ఆ స్థానం ఇది. ఆ నుంచి అమ్మహ వరకు ఉన్న స్థానం విశుద్ధం, అది చూపించారు ఇక్కడ. తర్వాత
కాళరాత్ర్యాది శక్తియోగభృత స్నిగ్ధౌధన ప్రియ. ఆవిడెక్కడుంటుందంటే అనాహతాబ్జ నిలయ, హృదయస్థానంలో అనాహత చక్రంలో కా నుంచి ఠా వరకు అక్షరాలు. ఇవన్నీ 12. మీరు లెక్క నాకు చివరికి చెప్పుతుంది కానీ మొదటి 16 అన్నా కా నుంచి ఠా, వీటన్నిటికి పేర్లు ఉన్నాయండి. అవన్నీ ఇప్పుడు చెప్పే సమయం లేక నేను చెప్పట్లేదు, కానీ ఇవన్నీ లలితాశాస్త్ర భాష్యంలో చెప్పడం జరిగింది. కా నుంచి ఠా వరకు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత. దాని తర్వాత నాభిస్థానం మణిపూర్. ఈ చక్రంలో డా అనే అక్షరం నుంచి ఫా వరకు అక్షరాలు ఉంటాయి. అవన్నీ ఆ దేవతను కూర్చుకుంటూ ఉంటారు. అక్కడ ఒక తల్లి కూర్చుంటుంది, ఆ శక్తి అంతా అక్కడ ఉంటుంది. ఈ డా నుంచి ఫా వరకు ఉన్నటువంటి అక్షరాలు మొత్తం 10 కనబడతాయి. దీన్నే మనం డామర్యాదివిరావృత అని చెప్తున్నాం ఇక్కడ. దాని తర్వాత స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టానం అటు మూలాధారానికి మణిపురానికి మధ్యలో ఉంటుంది. ఈ స్వాధిష్టానం దగ్గర మొత్తం 6 అక్షరాలు, బా భా మా యా రా లా, 6 అక్షరాలు. వీటి బందినియాది సమన్విత, అందులో ఒక ఆవిడ పేరు బందిని. ఇలా ఒక్కొక్క దానికి పేర్లు ఉన్నాయి, మొత్తం దేవతల పేర్లు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? స్వాధిష్టానంలో. తర్వాత మూలాధారంలో 4 అక్షరాలు, అది వా శే షా స 4. ఆ మూలాధారంలో 4 రేకుల పద్మంలా ఉంటుంది ఇక్కడ. అక్కడ ఆ అక్షరాలు ఉంటాయి, చూసారా? ఇక హా క్ష, ఇది హంసవతి క్షమావతి అని దేవతలు, వీళ్ళు ఆజ్ఞాచక్రంలో ఉంటారు. మొత్తం 50 అక్షరాలు డిస్ట్రిబ్యూట్ అయ్యాయి ఇక్కడ. అంటే అక్షరాల నుంచి వచ్చే ఎనర్జీ, ఒకటి పృథ్వీతత్వాన్ని, ఒకటి వాయుతత్వాన్ని, ఒకటి అగ్నితత్వాన్ని, అలాగే జలతత్వాన్ని, ఆకాశతత్వాన్ని, పంచభూత తత్వాన్ని కంట్రోల్ చేస్తున్న అక్షరాలు చూశారు ఇక్కడ. ఇంత చక్కటి వివరణ చేశారు. ఇవన్నీ కలిపి ఎక్కడ ఉంటాయంటే 50 అక్షరాలు కలిపి ఈ సహస్రాలలో ఉంటాయట. అందుకే సహస్రాల దగ్గరికి వచ్చేటప్పటికి సర్వవర్ణోపశోభిత, సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి ఓజోసి సహోసి. అక్కడ గాయత్రి సర్వవర్ణి అన్నారు, ఇక్కడ ఇవిడ సర్వవర్ణి. గాయత్రి ఎవరు? లలిత వారే. మొత్తానికి లలిత ఒకరు, దుర్గ ఒకరు, సరస్వతి ఒకరు కాదండి. ఇక్కడ ఈశ్వర శక్తి, శక్తికి మనం ఈ పేర్లన్నీ పెట్టుకున్నాం. మొత్తానికి అక్షర రూపములన్నీ దేవతలు. అక్షరాల సమిష్టి రూపం ఏదైతుందో అది పరాశక్తి అని చెప్పబడుతుంది. ప్రతి వారికి సహస్రార కమలంలో 50 అక్షర శక్తులు ఉంటాయి. అవి 6 చక్రాల్లో వ్యాపించి మన శరీరంలో ఉన్న పంచభూత తత్వాన్ని, మనస్తత్వాన్ని, మనస్సు, అంతఃకరణం, మన శరీరం అంటే ఇంతే, పంచభూతాలు, మనస్సు, తెలిసే ప్రపంచం ఇది, తెలియంది శక్తి. ఆ శక్తి నుంచి ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు చూసారు 50 అక్షరాలు ఎక్కడున్నాయో. దీన్ని మనం లలితా సహస్రం చదువుకుంటున్నాం అక్కడ. ఇప్పుడు తెలిసి చదవండి, తప్పకుండా అక్షర దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఈ అక్షరాల విశేషంలో ఇన్ని రకాల భావాలు మరి పెద్దవాళ్ళు చెప్తూ, ఇప్పుడు మనం అక్షరాభ్యాసం చేయడం మొదలు పెట్టుకుందాం. ఇంటికి వెళ్ళడం కూడా ఇంట్లో ఒక అక్షర క్రమం, ఒక ఇది పెట్టుకోండి, చార్ట్. దాని మీద దేవుడి చిత్రపటం అంత భక్తిగా చూడండి. ఒకసారి కూర్చుని దీపం వెలిగించి మొత్తం అక్షరాలన్నీ అనడం నేర్చుకోండి. తప్పకుండా మీకు తెలియకుండా అది ప్రాణాయామం అంత పనిచేస్తుంది. అక్షర అభ్యాసం ప్రాక్టీస్. ఎందుకంటే సర్వమంత్రములకు మూలమైన అక్షరాలు చేస్తే ఇంకేమున్నది? ఇది చేసి చూడండి ఎంత అద్భుతమైన ఫలితం ఉంటుందో. ఇందులో మనం పరిశీలిస్తూ అక్షరాల గురించి ఇంత విజ్ఞానాన్ని మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తున్నారు. అందుకే మహానుభావుడు మూక కవి అని పెద్ద ఆయన మూగవాడు, కానీ తెలివైనవాడు. ఆయనకి ఒక శ్రీ విద్యోపాసకుడు కలిసి జాలిపడి అమ్మవారి మంత్రాన్ని ఇచ్చాడు. ఆయన కామాక్షిదేవి ముందు కూర్చొని ఆ తల్లిని చూస్తూ మనస్సులో జపం చేయడం మొదలుపెట్టాడు. ఆయనకి అంటే ఆయనకి అక్షరాలు బయటికి పలకలేకపోతున్నాడు, లోపల పలుకుతున్నాడు. ఈ లోపల జగన్మాత విగ్రహం నుంచి వెలికొచ్చిందండి. ఇక్కడ అతని మంత్రానికి సంతోషించి, భక్తికి సంతోషించి వచ్చి ఏంటి నాయన అని చూసి తల్లి పిల్లాన్ని చూసినట్టు. పైగా తల్లికి తాంబూలం వేసుకోవడం అలవాటు కదా, కర్పూర వీటికా సమాకర్షణ దిగంతర. పూర్వం తల్లి తాంబూలం వేసుకుంటే పిల్లలు పక్కన తిరుగుతుంటే ముక్కిచ్చేది ప్రసాదకి. ఈయన్ని చూసి జాలిపడి ఆ తాంబూలు కబళం ఇచ్చిందండి. వెంటనే అతని నోటంటే పలుకు వచ్చాయి. ఆ పలుకులతో ఆయన అమ్మవారికి 500 శ్లోకాలు రాశాడు. ఇది పిల్లలకి చెప్పండి, ఎందుకంటే అలాంటి స్తోత్రం రాయాలంటే అమ్మవారి దయ లేకపోతే రాయలేరండి ఎవరు. ఇక్కడ సాహిత్యం ఎంత గొప్పగా రచించాడు మహానుభావుడు. ఇక్కడ 500, అందులో అమ్మవారి చూపు మీద 100 పద్యాలు రాశాడు. కటాక్ష శతకం, కేవలం చూపు మీద 100 పద్యాలండి, మామూలు కాదు. అందులో పొయిట్రీ చూస్తే అబ్బా అంటాం మనం. అలాగే అమ్మ పాదాల మీద 100 పద్యాలు. అమ్మవారి యొక్క కటాక్షం పాదము, దాని తర్వాత చిరునవ్వు, మందస్మిత శతకం, చిరునవ్వు మీద 100 పద్యాలు రాశాడు మహానుభావుడు. ఇక్కడ తర్వాత స్తుతి శతకం మరొక శతకం, ఆర్యా శతకం మరొక శతకం, మొత్తం 500 పద్యాలు ఆసుగా పలికి ఏ అమ్మ నాకు పలికిచ్చిందో ఆ అమ్మకే నైవేద్యం అని చెప్పాడు. ఇక్కడ అంత విశేషమైన అంశం. అంటే ఇక్కడ పలుకు ఆయన లోపల నుంచి బయటకు వచ్చింది. అంతవరకు ఎక్కడుంది? ఆయన లోపల ఉంది.
మన వాళ్ళు శబ్దం గురించి ఎంత గొప్ప మాట చెప్పారంటే, సృష్టిలో నాదం అంతటా వ్యాపించి ఉంటుందిట. కానీ మానవుడికున్న విశేషం ఏంటంటే, నాదాన్ని అక్షర రూపంలో పలకగలిగేవాడు మానవుడు ఒక్కడే. ప్రపంచం ఇంకెవ్వరూ పలకలేరు. మీరు పరిశీలించండి. ఇక్కడ పక్షులు కోతలు పెడతాయి కానీ అక్షరాలు చెప్పవు. అక్షరాలు చెప్పగలిగేటటువంటి అద్భుతమైన జన్మ మానవ జన్మ. అదే మిగిలినవన్నీ తిరియక్కులు. తిరియక్కులు అంటే అడ్డముగా వెన్నుముక కలవి. మన చిన్నప్పుడు అడ్డగడిగా తిట్టేవారు కదా. అడ్డంగా వెన్నుముకుంటే వాళ్ళకి జ్ఞానం అంత ఉండదు. తిన్నగా వెన్నుముక ఉండాలి. కోత అప్పుడప్పుడు కూర్చుంటుంది కానీ తిన్నని వెన్నుముక అనడానికి లేదు. స్ట్రక్చర్లో ప్రధానంగా అది లేదు. మానవుడికి సహజం తిన్నన. మీరు పడుకుంటే అడ్డగా అయితే అది వేరే విషయం. కానీ మానవుడి యొక్క శరీర నిర్మాణంలోనే అత్యద్భుతమైన వైఖరి కనబడుతుంది చూడండి. ఇక్కడ విశేషమైన అంశం అది వెన్ను. వెన్ను నిఠారుగా ఉంటుంది. అందుకే వీడికి ఒక్కడికి కొండల్ని జాగరణ చేసుకోగలిగి ఈ ప్రకృతికి అతీతమైన భగవతత్వాన్ని పొందగలిగే అదృష్టం వీడికి ఇచ్చాడు భగవంతుడు. ఇంత అద్భుతమైన జన్మ పొంది కూడా దానికోసం వాడుకోలేదు అనుకోండి, ఇందాక నేను చెప్పినట్టు సెల్ ఫోన్ కొనుక్కొని రెండింటికి వెళ్ళినట్టు ఉంటుంది. ఇది ఈ శరీరం రావడమే అదృష్టం అమ్మా. అప్పుడు మీరు పరిశీలిస్తే మన లోపల తిరిగే ప్రాణశక్తి, దాని కొండల్ని, దానికి అక్షరాలతో ఉన్న అనుబంధం, దానికి నాదంతో ఉన్న అనుసంధానం తెలుసుకుంటే మంత్రజపం ఎందుకు అవసరమో అర్థమవుతుంది. ఇక్కడ మంత్రం మన శ్వాసని కలుపుతుంది. ఊపిరి శబ్దం కలిసి పలుకుతుంది. మీరు పరిశీలించండి. ఎక్కడ ఊపిరికి అడ్డం వస్తే మాట రాదు బయటికి. ఇవాళ జలుబు చేసిందండి, గొంతు పాడేసిందండి అంటుంటామంటే శ్వాసలో అవరోధమేగా. కానీ మంత్రం అంటూ ఉంటే మీకు తెలియకుండా ప్రాణశక్తి శబ్దం కలిసిపోతుంది. ఆ ప్రాణంతోనే శరీరం అంతా నిండిపోతుంది కనుక ఈ శబ్దం శరీరం అంతా నిండిపోతుంది. ఒక జరిగిన కథలు నేను చెప్తున్నాను. ఈ హిస్టరీలో ఒక పెద్ద ఆయన ఒక సాధకుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన పెద్ద యోగి. హిమాలయాల్లో వాళ్ళ కుటీరాలు ఉంటాయి గుహల్లోనే. ఒక ఆయన వచ్చి రాత్రి మీ దగ్గర తలదాచుకుంటారన్నట్ట. సరేనైనా తలదాచుకున్నాడు. ఆయనకి ఒక విభాగం ఇచ్చేశారు. మీరు పడుకుంటాక మధ్యరాత్రిలో నమశివాయ పంచాక్షరి వినబడుతుందట. ఆయన అనుకున్నాడు, ఈయనేమో నిద్రపోతున్నాడా, పంచాక్షరి జపం చేస్తున్నాడా చూద్దామని వెళ్తే ఆయన నిద్రపోతున్నట్టే. మరి పంచాక్షరి ఎలా వస్తుంది అనుకుంటే ఆయన ఊపిరిలోంచి వస్తుంది పంచాక్షరి. ఈజ్ ఇట్ పాసిబుల్? పాసిబుల్. ఎప్పుడు యోగశాస్త్రంతో చేస్తే. వాళ్ళ శరీరాలు మంత్ర శరీరాలు, మన శరీరాలు మాంస శరీరాలు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మంత్రశక్తిని అలా నింపేసుకున్నాడు మహానుభావుడు. ఇక్కడ అది ఇక్కడ మంత్రశాస్త్రం అంటే అక్షరాన్ని జాగ్రత్తగా విన్యాసం చేసి ప్రాక్టీస్ చేయగలిగితే దాని నుంచి జనరేట్ అయ్యి ఒక్కొక్క ఎనర్జీ దేవత. మంత్రం దేవత అంటే ఏంటో కాదు, మంత్రం వల్ల ఉత్పన్నమైన ఒక చైతన్యం పేరు దేవత. దేవత అంటే ఇది డెఫినేషన్. అందుకే ఏమండి సరస్వతీదేవి ఉన్నారా అండి, శివుడు ఉన్నారా అండి? ఉన్నారు. ఎవరికి? ఆ సరస్వతిని ఉపాసించిన వారికి. అది తెలుసుకోండి. ఇక్కడ అందరికీ లేదు. ఎవరు ఉపాసన చేశారో వాళ్ళకి. ఎవడు తింటాడో వాడికి కడుపు నిండుతుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఎవడు ఉపాసన చేశాడో వాడికి దైవం కనబడుతుంది. ఇది ఆలోచించవలసిన అద్భుతమైన విషయం. అలా సాధన చేసి ఆ మంత్రంని ఉపాసన చేసి అక్షరశక్తిని ఆరాధన చేసి ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. అందుకు మహానుభావుడు మూక కవి చెప్పాడు. కానీ నాదం అన్నిట్లో ఉంటుంది, మనుష్యుడికి స్పెషల్ ఉన్నాం కదా. మనిషి నుంచి పలికేవి అక్షరం, ఇంకెవరు పలకలేదు. కానీ మనుష్యుల్లో ఉన్న వాక్కుకి వైఖరి అని పేరు. చూడండి, వైఖరి. మిగిలిన వాటికి కూడా ఉంటుందట. పరా, పశ్చంతి, మధ్యమ, వైఖరి. ఇంత నాలెడ్జ్ ఇచ్చిందే భారతీయ సంస్కృతి. ఇది మతం అని కట్టకట్ట పక్క తోసేస్తారండి స్టడీ చేయకుండా. తప్పు కాదు. ఎంత గొప్ప మాట చెప్తున్నారు ఇక్కడ. పర, పశ్చంతి, మధ్యమ, వైఖరి. మాట ఎలా వస్తుందనే దాని గురించి ఎంత సైన్స్ తయారు చేశారు ఇక్కడ. పర అంటే అర్థం ఏంటంటే, మనం మాట్లాడేము అంటే ఏముండాలండి? మాట్లాడే సబ్జెక్ట్ ఉండాలండి అనకండి. ముందు మాట్లాడే చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం ఒకటి ఉంటుంది. ఆ చైతన్యానికి సంకల్పం పుడుతుంది మాట్లాడాలని. ఆ సంకల్ప దశలో చైతన్యం వ్యక్తమైనప్పుడు దాని పేరు పర. అది తర్వాత ఫలానా మాట్లాడని భావ రూపంలో వస్తుంది, ఒక భావం. దీని పేరు పశ్చంతి. దాని తర్వాత లోపలే మనకున్నటువంటి జ్ఞానంతో అక్షరాలు లోపలే నిర్మాణం చేసేసుకుంటాం. తయారీ తర్వాత బయటకు వస్తాయి కానీ ముందు లోపల నిర్మాణం చేసుకుంటాం. కొంతమంది వాడిని తిట్టాలనుకుంటారు, లోపలే నిర్మాణం చేసుకుంటారు, బయటకు అందరూ. అంటే మధ్యమ దాకా వచ్చాడు అనమాట అర్థం ఇక్కడ. దాన్ని మధ్యమ అంటారు ఇక్కడ. బయటకు వస్తే వైఖరి అన్నారు ఇక్కడ. వైఖరి అయినప్పుడు మాత్రము కంఠం, దాని తర్వాత దవడలు, నాలిక, దంతములు, పెదవులు, వీటన్నిటి సహాయం కావాలి. వీటినే కంఠ్యములు, దంశ్యములు, ఓష్ఠ్యములు దాని పదాలతో విభజన చేశారు ఇక్కడ. ఇక్కడి నుంచి వచ్చేదంతా వైఖరి అండి ఇక్కడ. ఇది సరస్వతి సూక్తంలో వేదమాత చెప్తుంది ఇక్కడ. ఎంత గొప్పగా చెప్తారు ఇక్కడ. చత్వారి వాక్పరిమిత పదాని తాని విదుర్బ్రాహ్మణాయే మనీషిణః గుహా త్రీణి నిహితా నేంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి. సరస్వతి సూక్తం ఇక్కడ.
గుహాత్రీడి నిహిత అంటే 3 లోపలే ఉంటాయి. తురీయం వాచం 4 వాక్కు మనుష్య వదంతి పలుకుతాట. ఇంకొక రహస్యం చెప్పారంటే సృష్టిలో అంతటా నాదం ఉంటుంది కండి. రాళ్లల్లో పరావాక్కు ఉంటుంది అన్నాడు. పరా ఇందాక మనం చెప్పే కదా, అది ఎక్స్ప్రెస్ కాలుగా ఉంటుంది, దానిలో కూడా పరావాక్కు ఉంటుంది అన్నాడు. వృక్షాలలో పశ్యంతి వాక్కు ఉంటుంది అన్నాడు. పశువులు పక్షుల్లో మధ్యమ వాక్కు ఉంటుంది. మానవుల్లో పరికృత సహా 4 ఉంటాయి. అందుకే అన్నిటికంటే గొప్ప జన్మ మానవ జన్మ. వీడికి అవన్నీ పలికే శక్తి ఉంది. అది ఇచ్చాడు భగవంతుడు, మనం తెచ్చుకున్నది కాదుగా, ఆయన ఇచ్చినది ఇక్కడ, అది వచ్చింది. అలాంటి శరీరం మనకి ఇచ్చాడు. అదే 4వదైన వైఖరి. ఈ వైఖరిని జాగ్రత్తగా వాడుకుంటే ఈ 4 తత్వాన్ని గ్రహించగలగాలి. ఏ దేవత ఉపాసనలేని ఉంటాయండి. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్తమానసహంసిక. మా గణపతి గురించి అయితే ముత్తుస్వామి దీక్షితులు గారు ఏమన్నారో తెలుసా? పరాది చత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వక్రతుండం నిరంతరం నిటల చంద్రఖండం నిజవామగర విద్యుతిక్షుదండం కరాంబుజపాస బీజాపూరం కలుష విదూరం భూతాధారం అని చెప్పాడు ఇక్కడ. ఇలా మనం పరిశీలిస్తుంటే అమంత్రం అక్షరాన్ని నాస్తి. అక్షరాలు వాటి గొప్పతనం, 50 అక్షరాల విలువ, వీటిని కలిపి మనం భగవత్ స్వరూపంగా భావించాలి. అక్షరాలు జాగ్రత్తగా వాడుకుంటూ, అందుకే మాటని జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే మాట అగ్ని అండి. మహాన్యాసంలో చెప్తారు, అగ్నిర్మేవాచి స్థిత. ఒక్కొక్క దాంట్లో అధిదేవత ఉంటారట. వాక్కుకి అధిదేవత అగ్ని, అది ఒక రహస్యం. అందుకే అగ్ని చాలా అవసరం, దీపం వెలిగించుకోవడానికి, వంట వండుకోవడానికి. కానీ కొంపలు కూడా దగ్గర పెట్టగలదు జాగ్రత్తగా వాడుకోకపోతే. ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు కదండి. కొంపలో అగ్ని మంచిది కానీ కొంప మీద అగ్ని ప్రమాణం. కనుక ఏది ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. కనుక వాక్కు కూడా అగ్ని. సరిగ్గా వాక్కుని కానీ నియంత్రణతో వాక్కుని శక్తివంతం చేసే ప్రక్రియ ఉంటుంది. అదేమిటంటే వీలైనంత మౌనం. మాట్లాడేది మాత్రం సత్యము, ప్రియము, హితము, శాస్త్ర సమ్మతము. ఇతరులను నిందించనిది, ముఖ్యంగా దేవతల్ని శాస్త్రాన్ని నిందించకూడదు. లేకపోతే నీకు భగవంతుడు ఇచ్చిన వాక్ అనే శక్తిని దుర్వినియోగం చేసుకున్నవాడు అవుతావు. అది సద్వినియోగం చేసుకుని ఎవడు తన యొక్క వాక్కుని మంత్రముతో, స్తోత్రంతో, మౌనంతో, జపంతో, యోగంతో, పవిత్రమైన శాస్త్రవాక్కులతో జీవిస్తాడో వాడు వాంగ్మయ తపస్సు చేసిన వాడు అవుతాడు అన్నాడు కృష్ణ పరమాత్మ. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తపయుచ్యతే. ఆ తపస్సుగానే చేశాడనుకోండి, వాడెప్పుడైనా ఒక మాట అంటే అది వరం అవుతుంది. వాడెప్పుడైనా తట్టుకోలేక ఒక తిడితే శాపం అవుతుంది. ఇక్కడ వాడు అదే లోడలోడ గడగడ వాడు ఒక సాధన కూడా లేనటువంటి వారు ఏం మాట్లాడినా పాపం ప్రతి ప్రయోజనం ఉంటుంది, భయపడక్కడి. అందుకు వాక్కును మనం ఎలా చేసుకుని ఆయుధంగా మరచచ్చకూడదు చెప్పారు చూడండి ఇక్కడ. అందుకే భారతీయ సంస్కృతిలో భాషలన్నీ కూడా ఈ వాక్కు యొక్క సంస్కారాన్ని ఆధారం చేసుకుని ఏర్పడ్డాయి. మన పెద్దవాళ్ళందరూ కూడా ఈ వాక్కును 2 రూపాలతో తీసుకున్నారు. ఒకటి అక్షర రూపం, ఒకటి స్వర రూపం. స్వరం సృష్టిలో ఎక్కడైనా పలుకుతుంది, అక్షరం మానవులే పలకాలి. అక్షరాన్ని స్వరాన్ని పద్ధతిగా కూర్చితే అది సాహిత్యం అవుతుంది, సంగీతం అవుతుంది. కనుకనే సంగీతమైన సాహిత్యమైన అక్షరోపాసన. పలికే ప్రతి అక్షరము అమ్మవారి స్వరూపము లేదా అయ్యవారి స్వరూపం అని భావన చేసుకున్నట్లయితే మన బ్రతుకులు ధన్యమవుతాయి. ఎందుకంటే బాహ్య ప్రపంచం, మానసిక ప్రపంచం రెండింటికి మధ్యలో ఉంటుంది వాక్కు. ప్రపంచం నీకు అర్థం అవ్వాలన్న వాక్యే, నువ్వు ప్రపంచానికి అర్థం కావాలన్న వాక్యే. కనుక వాక్కును ఒక్కటి జాగ్రత్తగా సంస్కరించుకుంటే నీ బాహ్యాభ్యంతరం 2 సంస్కరింపబడతాయి. అందుకే ధ్యానం గొప్పదా, యోగం గొప్పదా అంటే ముందు స్తోత్రాలు చదువులో బాబు అని చెప్పారు. అవి ఋషులు సిస్టమేటిక్గా కూర్చారు. అలా చేస్తూ వాక్కు శుద్ధమవుతుంది. క్రమక్రమంగా అది అంతర్ముఖత్వానికి దోహదపడుతుంది. కనుకనే మంత్ర జపం, స్తోత్రం, ఎంత వాంగ్మయ ఉపాసన. అక్షర దేవతలందరికీ నమస్కారం చేసుకుంటూ అక్షర దేవతల అనుగ్రహం మనందరికీ లభించుగాక. స్వస్తి.